అసలు మీకు ఈ యాంకరింగ్ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడు అసలు బీజం పడింది? యాంకర్ అవ్వాలనుకోలేదు అసలు. నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక స్పిరిచువల్ పాత్‌లోకి రావాలంటే లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఏదైనా ఒక ఉన్నాయి కదా సిట్యుయేషన్ అయితే struggles. చిన్నప్పటి నుంచి స్ట్రగుల్సే కదా. సో నాకు నేను హుదూద్ అన్న టైంలో ఏదైతే మాకు 1 వీక్ 10 డేస్ టైం పట్టిందో ఆ 10 డేస్ కూడా నాకు ట్రాన్స్పోర్ట్ నాకు మేకప్ వేస్తున్నాడు. మేకప్ వేస్తుంటే సడన్గా మా పైన యాంటీనా ఏదో ఉంటుంది కదా, తప్పని ఎగిరిపోయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చచ్చిపోదాం అనుకున్నాను నేను. నేను వెయిట్ చేశాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నేను వెయిట్ చేశాను. అరే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే ఆ నీళ్ళకు ఒక వాల్యూ ఉండాలి. ఎప్పుడు ఏడ్చి ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఆయన ప్రేమించాడు, నేను పెళ్లి చేసుకున్నాను. ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందున్న అతిథి ఎవరో తెలుసా? వారు సాధారణ స్థితి నుంచి వారి పట్టుదలతోని కృషితోని కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పెద్ద పెద్ద ఈవెంట్లను సైతం విజయవంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగిన యాంకర్. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వారి కృషితో ఎన్నో అవకాశాలను గెలుచుకున్నారు. సో మరి ఎవరా అనుకుంటున్నారా? స్నేహ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడి వారి జర్నీలో ఉన్న అనుభవాల్ని మనం కూడా తెలుసుకుందాం. నమస్తే స్నేహ గారు. నమస్తే. నేను కూడా చాలా చూసాను మేబీ ఈవెంట్స్ అన్నీను. అసలు మీకు ఈ యాంకరింగ్ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడు అసలు బీజం పడింది? యాంకర్ అవ్వాలనుకోలేదు అసలు. ఇదంతా అన్‌ప్లాన్డ్ కంప్లీట్‌గా. నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను ఒక పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని. కాకపోతే చిన్నప్పుడు ఏదో ఒకటి లైఫ్‌లో అచీవ్ చేయాలి. మేము పూర్ ఫ్యామిలీ అనమాట. బేసికల్‌గా మాది పూర్ ఫ్యామిలీ. మా తాతయ్యలు అందరికీ ఉంటాయి కదా. సో మా తాతయ్యలకి ఉండేది. బట్ నేను పుట్టేసరికి మేము చాలా పూర్ అయిపోయాము. సో అప్పటి నుంచి ఫ్యామిలీలో చాలా అవమానాలు అనమాట. మాకు డబ్బులు లేవని చెప్పి మమ్మల్ని కొంచెం తక్కువగా ట్రీట్ చేయటం ఇవన్నీ జరిగేవి. సో అప్పుడు చిన్నప్పుడు ఈ అవమానాలన్నీ కూడా నా లోపల ఒక కసి పెంచాయి. ఏంటి డబ్బుకేనా విలువ? మనిషికి విలువ లేదా? సరే అయితే ఆ డబ్బుతోనే కొడదాం అనిపించింది నాకు. అలా అని ఎలా పడితే అలా ఎదిగితే గౌరవం ఏముంటది? మనకి డబ్బు కావాలి, అట్ ది సేమ్ వే గౌరవం కూడా కావాలి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే ఏముందిలే గౌరవం ఆటోమేటిక్‌గా వస్తది అని. బట్ రాదు. నీ మొహం ముందుకొచ్చి నవ్వుతూ మాట్లాడి సలాం కొట్టినోడు నీ ఎనక ఎళ్ళిపోయిన ఇమ్మీడియేట్‌గా వచ్చాడురా బాబు అనే ఫీలింగ్. సో ఐ థింక్ నా పర్సెప్షన్‌లో ఏంటి అంటే అది రియల్ రెస్పెక్ట్ కాదు. అలాంటి రెస్పెక్ట్ అన్నది మనకు కాకుండా, మన ముందు ఎట్లా ఉన్నాడో, మన వెనక కూడా అంతే గౌరవం ఉండాలి మన పట్ల. అదే రియల్ సక్సెస్ అని నేను ఫీల్ అయ్యాను. సో, కాబట్టి ఒక ప్రాపర్ వేలో ఎదగాలి అనుకున్నాను నేను. సో, ఆ ప్రాపర్ వేలో ఎదిగే క్రమంలోనే నాకు మెడిటేషన్ నా లైఫ్‌లోకి ఎంటర్ అయింది. వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా వదలలేదు. ఈ ఫీల్డ్‌లోకి ఎళ్లారు గానీ నేను చాలా సార్లు విన్నా. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు డైట్ విషయంలో. ఎందుకంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్, వీడియోస్ మీరు చూసాను నేను. నేను ఓకే. ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తా. నేను ఇలానే ఉంటా. సో, నేనెప్పుడు అనుకోలేదు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చాను, ఇలా ధ్యానం ఎందుకు చేస్తున్నానని అనుకోలేదు. బట్ దీనివల్ల లాభం ఏంటని కూడా నేనెప్పుడు ఆలోచించలేదు గానీ, దీనివల్ల కూడా నాకు కొన్ని అవకాశాలొచ్చాయని కొన్ని వీడియోస్ చూసాను నేను. యెస్. అవును. ఆల్రెడీ నావి కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. వేరొక అమ్మాయి కూడా చేసింది. అండ్ వేరే ఛానెల్‌లో కూడా నన్ను ఇంటర్వ్యూస్ చేయటం నేను మ్యాక్స్ ఇదే చెప్తాను. ఎందుకంటే మన లైఫ్ స్టోరీ అదే కాబట్టి అది ఎప్పటికీ మారదు. సో, నేను మెడిటేషన్‌లోకి ఎంటర్ అయ్యాను త్రూ మై హస్బెండ్ అనమాట. సో, అప్పటికి నాకు పెళ్లి కాలేదు. ఆయన ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. మెడిటేషన్ చెయ్యి బావుంటది అని చెప్పి. సో, మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అంటే జస్ట్ మెడిటేషన్ చెయ్యండి అంటే మీరు మెడిటేషన్ చేసేసారు. అంటే ఇన్ జనరల్‌గా ఒక స్పిరిచువల్ పాత్‌లోకి రావాలంటే లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఏదైనా ఒక ఉన్నాయి కదా సిట్యుయేషన్ అయితే స్ట్రగుల్స్. చిన్నప్పటి నుంచి స్ట్రగుల్సే కదా. సో, ఓకే. నాకు ఆల్రెడీ నా లోపల ఆ యొక్క స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ ఉంది.
సో చిన్నప్పటి నుంచి పూజలు, భగవంతుడు అంటే చాలా ఓకే. ఎక్కువ విపరీతమైన స్కూల్ మానేసి కూడా కూర్చొని బాబా గుడిలో కూర్చొని భజనలు చేసే రోజులున్నాయి. అంటే 24/7 అంటే ఒకసారి 24 అవర్స్ భజన అన్నది ఒకటి పెట్టారు టెంపుల్‌లో. సో, ఆ 24 అవర్స్ కూడా నేను పార్టిసిపేట్ చేశా. కంటిన్యూగా ఓకే. ఆపకుండా భజన చేశాననమాట నేను. సో, చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే భక్తి చిన్నప్పటి నుంచే పడింది ఈ విత్తనం అనేది. అంటే కొంతమందికి పుట్టుకతోనే వస్తదంటారు గదా! నాకు పుట్టుకతోనే ఈ భక్తి అనే కాన్షియస్ నుంచి ఆ తర్వాత బాబా టెంపుల్‌లో కూర్చున్నప్పుడు నాకెవ్వరు చెప్పేవారు కాదు. బట్ నేను మెడిటేట్ చేద్దాము. ఆ వర్డే నన్ను చాలా అట్రాక్ట్ చేసేది. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ అన్నవి చాలా కామన్‌గా ఉంటది. నాకు కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాయి. నాలాగా చాలా మందికి స్టార్ట్ అవ్వచ్చు కూడా. సో, అలానే నాకు కూడా తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీస్‌లో, ఫినాన్షియల్‌గా ఒక్కొక్కసారి తినటానికి కూడా ఉండేది కాదు మాకు. సో, అలాంటివన్నీ చూసి సరే ఓకే. మనం చదువుకొని బాగా ఎదగాలి. మంచిగా డబ్బులు సంపాదించాలి. అందరి దగ్గర మంచి రెస్పెక్ట్‌ఫుల్ లైఫ్ కావాలి మనకి అని చెప్పి చిన్నప్పుడు ఈవెన్ 6థ్ స్టాండర్డ్, 7థ్ స్టాండర్డ్ నుంచి నేను అట్లా అనుకునేదాన్ని. అండ్ మా స్కూల్ ఫస్ట్ కూడా నేను. సో, మంచిగా చదువుకునేదాన్ని. సో, మా స్కూల్ టీచర్స్ అందరూ కూడా నేనంటే బాగా ఇష్టపడేవారు. ఈ అమ్మాయి చదువుతది అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసేవారు. ఓకే. సో, అదయిన తర్వాత నాకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్‌కి ఆయన రైల్వేలో జాబు. సో, ఎర్లీగా మ్యారేజ్ అయింది. అప్పటికే మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఆయన నన్ను సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. "నీలో ఏదో ఒక టాలెంట్ ఉంది. దాన్ని గుర్తించు. నువ్వెప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు" అని చెప్పి తనని మోటివేట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక బ్యూటీ కాంటెస్ట్‌కి పంపించారు. ఆయనే పంపించారు. ఒక పేపర్‌లో యాడ్ చూపించారు. చూపిచ్చి అప్పటికి నేను క్లాసికల్ డాన్సర్‌ని. నేను బాగా ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. యాస్ ఎ ఓహ్! క్లాసికల్ డాన్సర్‌గా నేను షోస్ చేశాను. ఈవెన్ ఔట్ అరే! ఆఫ్ ఈ స్టేట్స్ విషయం గూడా మాకు వెళ్ళింది. తెలీదే. ఎప్పుడు చూడలేదు కూడా ఎక్కడ. యెస్. యెస్. నా నేను మెడిటేషన్ ప్రోగ్రామ్స్‌లో ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయింది క్లాసికల్ డాన్సర్‌గా. ఓహ్! సో, కూచిపూడి నేర్చుకున్నాను నేను. చాలా షోస్ ఇచ్చాను కూచిపూడిలో. 5 సంవత్సరాలు. నేను టీచర్‌గా కూడా నేను చేశాను. కూచిపూడి టీచర్‌గా కూడా కొన్ని స్కూల్స్‌కి ఒక 4, 5 స్కూల్స్‌కి నేను టీచర్‌గా వర్క్ చేశాను. సో, అది నా ఫస్ట్ స్టెప్ అనమాట. దట్ వాస్ మై ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యానో, అప్పుడు ఇంక డాన్స్ నాకు బ్రేక్ ఇవ్వాల్సొచ్చిందనమాట. కన్సీవ్ అయిన తర్వాత బాబుని చూసుకోవాలి అని. ఆ తర్వాత ఇంట్లోనే నేను క్లాసెస్ చెప్పేదాన్ని పిల్లలకి. సో, వచ్చిన వాళ్ళు నేను బయటికెళ్ళడం కుదిరేది కాదు. మా ఇంట్లో ఒక చిన్న వేరే ఒక హాల్ మేము రెంట్‌కి తీసుకొని పైన మేము ఉండేవాళ్ళం. కింద ఒక సింగిల్ హాల్‌కి రెంట్‌కి తీసుకొని అప్పట్లో ఒక 7, 8 మంది పిల్లలొచ్చేవారు. ఆ 7, 8 మంది పిల్లలకి డాన్స్ చెప్పేదాన్ని. ఆ రోజు మా హస్బెండ్ ఒకసారొచ్చి పేపర్‌లో యాడ్ చూపిచ్చి బ్యూటీ కాంటెస్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళు ఆ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పారు. నాకసలు ఇందులో అఆలు గూడా రావు. ఏబీసీడీలు గూడా రావు. నాకు ఈ ర్యాంప్ వాక్ అంటే ఏంటో తెలీదు. ఈ బ్యూటీ ప్రపంచం అంటే ఏదో పెద్ద మాయాజాలంలాగా నా ఫీలింగ్. నాకెట్లా అయితది నేను వెళ్ళను అంటే, లేదు లేదు నేర్చుకోవాలి గదా! ఏదో ఒకటి అంటే, సరే అని జెప్పేసి వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాను. ఆళ్ళు నడవమన్నారంతే. ఏముంది ఇంట్లో ఎలా నడుస్తామో అలా నడవాలేమో అనుకున్నాను నేను. బట్ అక్కడ అందరూ చాలా స్టైల్‌గా, పాష్‌గా నడిచేవారు. సరే ఓకే. ఫైన్. ఇదేదో కొత్తగా ఉంది గదా! లైఫ్‌లో ఎప్పుడు గూడా నేర్చుకోవడమే. రాదు అన్నది ఎప్పుడు మన లైఫ్‌లో ఉండకూడదు. ఏదైనా ఒకటి రాదు అంటే దాన్ని నేర్చుకోవాలంతే. సరే ఇది మనకు రాదు నేర్చుకుందాం అనుకున్నాను నేను. అది నా లైఫ్ చేంజ్ చేసింది యాక్చువల్. అదే టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఆ రోజు నేను బ్యూటీ కాంటెస్ట్‌కెళ్ళిన తర్వాత నన్ను సెలెక్ట్ జేశారు. ఆడిషన్స్‌లో తీసుకున్నారు. ఓహ్! తీసుకున్న తర్వాత అక్కడికి కొంతమంది వైజాగ్‌లో ఒక ఛానెల్ ఓపెన్ చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో, యాంకర్స్ కావాలి. మేమే ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. ఓకే. ఫైన్. నన్ను చూసారు. మేడం మీరు రండి. మీరు సెట్ అయితారు అన్నారు. నేనన్నాను నేను న్యూసే చూడనసలు నార్మల్‌గా. నేను మెడిటేషన్ పరంగా ఏంటి అంటే పాజిటివ్ చూడాలి. హ్మ్. సో, న్యూస్ అన్నది ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఎక్కువ అక్కడ ఇది జరిగింది, ఇక్కడ అది జరిగింది అని ఎక్కువ నెగెటివ్స్ కనిపిస్తాయి గదా! యాక్సిడెంటల్ రూపంలో గాని ఏవో ఒకటి చూపిస్తారు హ్మ్. గదా! సో, దానివల్ల నేను ఆ టైంలో న్యూస్ చూడటం చాలా అవాయిడ్ చేసేదాన్ని. బట్ నేనదే జెప్పాను. నేనసలు న్యూసే జూడను ప్రాపర్‌గా. నేనింక న్యూస్ ఏం జెప్తాను, నాకది రాదు అంటే, మీరు రండి. న్యూస్ కోసం కాదు. మాకింకా చాలా జోన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ గూడా ఉంది. మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో పట్టుకుంటే పట్టు చీర లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చెయ్యొచ్చులే అనుకోని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఎండీ ప్రవీణ్ గారని జెప్పేసి ఆయనేమన్నారంటే, "నువ్వు చదవటం నేర్చుకో. బట్ నీకేం గావాలో అదే. ఇప్పుడు ఫోను కాల్స్‌లో ఇప్పుడు ఫోనొస్తే లిఫ్ట్ చేసి మాట్లాడి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలాంటి క్వెషన్స్ ఓకే. అది వరకు చేస్తాను అండి అనేసంటే, సరే అదే చేద్దువు గానీ ఫస్ట్ నువ్వు న్యూస్ చదవడం నేర్చుకో అన్నారాయన. నీకెందుకు నేను నీకు జీతం ఇస్తాను. ఓ 10,000 జీతం ఇస్తాను. వర్క్ నేర్పిస్తాను. నీకేమన్నా ప్రాబ్లమా అన్నారు. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈ డీల్ ఏదో బావుంది అన్నా. తర్వాత ఛానెల్ ఓపెన్ అయిన తర్వాత నాకు కావాల్సిన జాబ్ నాకిస్తా అంటున్నారు కాబట్టి న్యూస్ చదవడం నేర్చుకున్నా. ఎంత నేర్చుకున్నానంటే
ఈజీగా నన్ను అక్కడ కూర్చోబెట్టి టక్కుమని లైవ్ స్టార్ట్ చేస్తే లైవ్ ఇచ్చేంత నేర్చుకున్నాను అనమాట. అంటే నేను గ్రేట్. బ్రేకింగ్స్ హ్యాండిల్ చేయటం ట్రైనింగ్‌లో ఇచ్చేసారు. ఎలా న్యూస్ చదవాలి, వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలి, రిపోర్టింగ్ ఎళ్తే ఇఫ్ ఇన్ కేస్ సడెన్‌గా ఒక రిపోర్టింగ్‌కెళ్తే ఎలా రిపోర్టింగ్ చేయాలి, అన్ని విధాలుగా నేను మంచిగా ట్రైన్ అయ్యాను ఒక 1 ఇయర్. ఓహ్! హ్మ్. పాపం ఆయన బ్యాడ్ లక్ ఛానెల్ అయితే ఓపెన్ అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల. అయితే అప్పటికి ఒక ఓపెన్ అయిన ఛానెల్ వైజాగ్‌లో ఒకటుంది. వై ఛానెల్ అని చెప్పి. శాటిలైట్ ఛానెల్. ఓన్లీ ఆంధ్ర వరకు వచ్చేదనమాట. సో, అది యూట్యూబ్ కూడా కాదు. డైరెక్ట్ శాటిలైట్. ఆ ఛానెల్‌లో నాకు 13,000 అనుకుంటాను ఆ టైంలో. 13,000తో నాకు ఒక జాబ్ వచ్చింది. సో, అందులో జాయిన్ అయిపోయాను నేను. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిన తర్వాత భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది. ఏంటదంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూః మాతో సంగోస్త్వ కర్మణి అని ఒక శ్లోకం ఉంటది. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే నువ్వు పని మీద మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. నువ్వు పని చేయటానికి మాత్రం ఈ భూమి మీదకొచ్చావు. ఫలితం అన్నది ఆశించొద్దు. నేచర్‌కి వదలాలి. యూనివర్స్‌కి వదలాలి. సో, మనం ఇప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్క మనిషి పని స్టార్ట్ చెయ్యం ఇంకా. బట్ ఫలితం ఏంటి అన్నది లెక్కలేసుకుంటాం మనం. ఈరోజు నేను ఈ పని చేయాలి అంటే దీని మీద నాకు ఎంత రిజల్ట్ వస్తది? ఈ రిజల్ట్ చూసుకొని పని మొదలు పెడతాం తప్పించి ఖచ్చితంగా. పని మీద ఎవరు ధ్యాస పెట్టరు. సో, నాకు ఆ శ్లోకం బాగా ఎక్కేసింది. నేను ఆ ఛానెల్‌లో జాయిన్ అయిన ఒక 4, 5 మంత్స్‌కి అనుకుంటాను. హుదూద్ వచ్చింది వైజాగ్‌లో. ఇది ఆ! చాలా మందికి చాలా తెలుసు. ఇది. నాకు కూడా తెలుసు. ఎందుకంటే యాహ్! నేను ఆ టైంలో అక్కడ ఉన్నా. యెస్. హుదూద్ వచ్చింది. అయితే ఆ రోజు నాకు యాక్చువల్లీ మార్నింగ్ షిఫ్ట్. హుదూద్ టైమ్‌లో నాకు మార్నింగ్ షిఫ్ట్ ఏసారు. సో, మార్నింగ్ షిఫ్ట్ ఏయటం వల్ల హుదూద్ టైంలో కూడా వర్క్ చేశారు. వర్క్ యెస్. జరిగిందక్కడ. యాక్చువల్లీ యాక్చువల్లీ ఆ టైంలో అసలు కరెంట్ ఫాల్స్ 3 డేస్ చాలా ఇబ్బంది పడ్డాం అవును. అందరం. బట్ నెక్స్ట్ డే హుదూద్ వస్తుందని ముందు రోజు నైట్ బ్రేకింగ్స్. హ్మ్. రేపు ఈ ఓకే. టైంకి ఇలా గాలులతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు బయటికి రావద్దు అని బ్రేకింగ్స్ హ్మ్. ఇస్తారు కదా! వైజాగ్ వాళ్ళందరికీ. హ్మ్. రెడ్ అలర్ట్ పెట్టి సో, ఆ ఛానెల్‌లో కూడా రేపు మార్నింగ్ ఇగో తీరం ఇట్లా వస్తుంది. రెడ్ జోన్‌లో చూపిస్తున్నారు. ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి వైజాగ్ పీపుల్ అందరూ అనేసి. సో, నేను ఆ రోజు ముందు రోజు నైట్ షిఫ్ట్. ఐ షుడ్ థాంక్స్ టు మై లక్ష్మి అక్క. ఆమె నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ ఏసిందనమాట. సో, సరే వస్తాను అని చెప్పేసి నేనెళ్ళిపోయాను. నేను నిద్రలోనే సడెన్‌గా మా ఇంటి కిటికీలు దబ్ దబ్ దబ్బని కొట్టుకుంటుందనమాట. ఎర్లీ మార్నింగ్ 3:00 అయింది. మొత్తం నేను విండోలో చూస్తే మొత్తం మా ఏరియా రైల్వే క్వార్టర్స్ అనమాట. హ్మ్. ఆ క్వార్టర్స్‌లోని చెట్లన్నీ పడిపోయాయి. తలుపులు కొట్టేసుకుంటున్నాయి. మా మా తలుపు ఒకటైతే ఒక విండో విరిగిపోయింది. మా పక్క గదిలో ఉన్న విండో అయితే పక్క బెడ్‌రూమ్‌లో ఉన్న విండో అయితే విరిగిపోయింది. కరెంట్ పోయింది. అందరూ భయపడిపోతున్నారు. నాకు మార్నింగ్ షిఫ్ట్. నేను 6:00కి లైవ్ అటెండ్ అవ్వాలి. అంటే నేను 5 కల్లా 5 కాదు 4:30 కల్లా నేను ఛానెల్‌లో ఉండాలి. 1 అవర్ బ్యాకప్‌కి పడతది గదా! సో, హ్మ్. నేనేం చేశాను 3:00కి దిగిపోయి సీరియస్‌గా రెడీ అయిపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ వెరైటీగా చూస్తున్నారు. ఎక్కడికి అని. అదేంటి ఛానెల్ ఈరోజు నాకు మార్నింగ్ షిఫ్ట్ అంటే, "నీకేమైనా బుర్ర పోయిందా? బయటికెళ్తే పోయేలా ఉన్నావు నువ్వు. నువ్వు ఛానెల్‌కెళ్ళి నువ్వేం జెప్తావు?" అనేసంటే, "లేదు లేదు నేను ఎలా అయినా వెళ్ళాలి. ఎందుకంటే నేను మార్నింగ్ షిఫ్ట్‌కొస్తానని మాటిచ్చాను" అనేసంటే, ఇంకా మా వాళ్ళు "ఏంటబ్బా! 'మగధీర' సినిమాలో మాటిచ్చాను షేర్ ఖాన్ నువ్వేం గాదు" అనేసి అన్నా కూడా, "లేదు లేదు నేనెళ్తాను. నువ్వు ఏం కంగారు పడకు. నేను మంచిగానే ఎళ్ళిపోతాను" అని చెప్పి వినట్లేదు. అంటే సరే ఆ ఇంకా టైంలో కరెంట్ లేదు కదా! ఎలా కరెంట్ లేదు. అంటే అసలు జనరేటర్ పెట్టారా? అడిగేయటానికి లేదు. ఏమీ లేదు. బట్ ఏమో వస్తానని చెప్పాను గదా! నేను. వెళ్తాను. అంటే నా మైండ్‌లో ఏంటి అంటే నాకేదో అవుతదని అది నాట్ 1% కూడా నా మైండ్‌లో లేదు. ఓకే. నా పనేనా ఉంది నా మైండ్‌లో. నేనొస్తానని చెప్పాను. నేనెళ్ళాలి అంతే. మా ఏరియాలో కరెంట్ లేదు. ఆ ఏరియాలో ఉండొచ్చేమో అని అంటే వర్క్ పట్ల నాకున్న ఇష్టమనమాట అది. సరే అని జెప్పేసి ఇంకా మా మా హస్బెండ్ చేసేదేం లేక నేను బస్ స్టాండ్ వరకు కూడా పక్కనే బస్ స్టాండ్. అక్కడి వరకు తోడొచ్చారు పాపం ఆయన. వచ్చి అక్కడ వదిలేసారు. అప్పుడే మేము కరెక్ట్‌గా ఫ్లైఓవర్ కిందన ఎళ్తుంటే పెద్ద బోర్డొచ్చి అక్కడ పడింది. యాక్చువల్ ఆ బోర్డ్ పడితే స్పాట్ చచ్చిపోతారు. హ్మ్. సో, జస్ట్ మిస్ అనమాట. అప్పుడు గూడా అన్నాడు అవసరమా చూసుకో అనేసంటే, "ఏం పర్లేదు నేను ఎలాగోలాగా ఎళ్ళిపోతాను. నువ్వు కంగారు పడకు" అని చెప్పా. అయితే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఉండిపోతారు కదా! మార్నింగ్‌కి బుక్ అయితారు గదా! సో, నా కోసమే వచ్చినట్టు ఒక ఆటో వచ్చి అక్కడ ఆగింది. అందరూ ఎక్కుతున్నారు. సో, పలానా ఏరియా అని అరుస్తారు గదా! సో, హ్మ్. సరే అని జెప్పేసి నేను ఇంకా లక్కీలీ ఆటోలో చాలా చాలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాను. ఇంతే సీట్ ఉంది బేబీ సీట్‌లో. ఆ ఇంతే సీట్‌లో కూర్చున్నాననమాట. కూర్చొని ఫైనల్లీ నేను ఛానెల్ రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత మేకప్ మ్యాన్ నాకు మేకప్ ఏస్తున్నాడు. మేకప్ ఏస్తుంటే సడెన్‌గా మా పైన యాంటీనా ఏదో ఉంటది గదా! దబ్బని ఎగిరిపోయిందది.
ఎగిరిపోయేసరికి ఇంకా మొత్తం పవర్ ఆఫ్. ఇంకా నేను న్యూస్ చెప్పడానికి కూడా లేదు. నాకు సగం మేకప్‌తోనే ఉంది నా మొహం. సో, ఆ రోజు మొత్తం మీదకి ఆ రోజు ఒక పెద్ద అడ్వెంచరే చేశాను నేను. నేను ఇంటికి ఎలా ఎళ్ళాలో గూడా నాకు అర్థం కాలేదు. మా ఛానల్‌ది మొత్తము చాలా అన్నీ పెద్ద అడ్వెంచర్. అన్నీ ఎగిరిపోయాయి. మొత్తం ఏం లేదు. వాళ్ళు టెలికాస్ట్ చేయటానికి కూడా ఏం లేదు. సో, మళ్ళీ ఆ రోజు ఏదో సెటరేట్ చేసుకొని, ఆ రోజు తగ్గిపోయింది కదా! ఆ నైట్‌కి మళ్ళీ వాళ్ళేవో రిపేర్‌లు చేసుకొని, నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి, ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసేసారనమాట. స్టార్ట్ చేస్తే నేను హుదూద్ అన్న టైంలో ఏదైతే మాకు 1 వీక్ 10 డేస్ టైం పట్టిందో, ఆ 10 డేస్ కూడా నాకు ట్రాన్స్‌పోర్ట్ చాలా ప్రాబ్లము. అయినప్పటికీ కూడా మొత్తం మీదకి స్పెషల్‌గా ఆటో మాట్లాడుకొని నా ఒక్కదానికి నేను ఛానల్‌కెళ్ళి వచ్చేదాన్ని. నా వర్క్ అయితే నేను 100% చేసేదాన్ని. మిగతా వాళ్ళు కొంతమంది లేదు మాకు ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి రావటం మానేశారు. బట్ నేను అట్లా ఉండేదాన్ని కాదు. వెళ్ళిపోయేదాన్ని. వర్క్ చేసేదాన్ని. కట్ చేస్తే మాది ఆ హుదూద్ అయిపోయిన ఒక 5 మంత్స్ తర్వాత అనుకుంటాను. 6 మంత్స్ తర్వాతో ఛానెల్ ఫంక్షన్ చేశారు. ఫంక్షన్‌కి చాలా పెద్ద పెద్ద వీవీఐపీలు అందరూ వచ్చారు. పొలిటికల్ లీడర్స్ వచ్చారు. అందరూ వచ్చారు. ఆ టైంలో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ అన్నది ఒకటుంది అని నాకు తెలీదు గూడా తెలీదు. సో, బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్, బెస్ట్ హార్డ్ వర్క్ అవార్డ్ 2 అవార్డులు అనౌన్స్ చేసి 2 అవార్డులకి నా పేరే చెప్పారు. వావ్! అసలు నేను షాక్‌లో ఉన్నాను. నేను బెస్ట్ ఎంప్లాయీ ఏంటి? నేను షాక్ ఉన్నాను. నేను బెస్ట్ ఎంప్లాయీ ఏంటి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా! నాకెందుకు ఇస్తారులే. నాలాంటి పేరు ఇంకొకరికి ఎవరికో ఉందంటే మా వాళ్ళొచ్చి నిన్నే వెళ్ళు వెళ్ళు అన్నారు. నేను అవార్డ్ తీసుకుంటున్నానుగా నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నాకెందుకు ఇచ్చారు బెస్ట్ ఎంప్లాయీ? నేనేం చేశాను అనుకుంటున్నాను నేను సీరియస్‌లీ మైండ్‌లో. తర్వాత బెస్ట్ హార్డ్ వర్కర్ కూడా నాకే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను క్లాసికల్ డాన్స్ అప్పుడు పౌర్ణమి చేశా పాట్‌తో. ఓహ్! దానికి కూడా స్పెషల్ గిఫ్ట్ వీవీఐపీస్ ఇచ్చే గిఫ్ట్. మరి ఈ వీడియోలన్నీ మీ ఇన్‌స్టాలో గాని ఎక్కడ లేవు. అంటే ఆ టైంలో మేము వీడియోస్ అవేం ఓకే. తీపిచ్చుకోలేదు. అంత హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకొచ్చింది అంటే హుదూద్ టైమ్‌లో మీరు వర్క్ చేశారు కాబట్టి యాక్చువల్ అది కన్క్లూజన్. హుదూద్ టైమ్‌లో మీరు వర్క్ చేశారు కాబట్టి ఈ అవార్డ్ ఎందుకంటే కొంతమంది సీనియర్ యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు బాధపడ్డారు. మేము సీనియర్స్ కదా! మాకివ్వలేదు అంటే మీరెవ్వరు హుదూద్ టైమ్‌లో రాలేదు. ఈమె ఏ రోజు పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీయే. నేను ఒక 10 నిమిషాలు ముందే ఉండేదాన్ని. ఓ అరగంట, గంట దాటాకెళ్ళేదాన్ని. సో, అంతా నా ట్రాక్ రికార్డ్ మొత్తం తీస్తే మీ పంక్చువాలిటీ మాకు కూడా తెలుసు. నా పాత రికార్డ్ మొత్తం చూస్తే అసలు చాలా పంక్చువల్‌గా ఉండేదాన్ని నేను. ఎక్కడ టైమింగ్ గాని, నాకు వాయిస్ ఓవర్స్ ఇస్తే వాంటెడ్‌లీ కొన్ని సార్లు ఎక్కువిచ్చేసేవారు. నా ముందు షిఫ్ట్ వాళ్ళు నాకు వదిలేసేవారు. నేను ఏ రోజు ఒక క్వెషన్ అడిగేదాన్ని కాదు. ఎందుకు నాకు ఇన్ని ఇన్ని వాయిస్ ఓవర్స్ ఇచ్చారని గాని, నా షిఫ్ట్‌కి ఇన్నే కదా! ఎందుకు ఎక్కువిచ్చారని గాని ఏ రోజు అడగలేదు. బట్ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఎవరో చూస్తారు అని, ఎవరో మనల్ని గుర్తిస్తారు అని పని చేయకూడదు. ఇది యెస్. నా పని. అని మనం చేయాలనమాట. సో, నేను ఆ ఛానెల్‌లో అదే చేశాను. ఇది నా పని. ఎవరు పైన చూస్తున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది, మేనేజ్‌మెంట్ చూస్తుందన్న విషయం నాకు తెలీదు. ఇది నా పని నేను చేసుకొని ఎళ్ళిపోయాననమాట. నేను గుర్తింపు కోసం నేను ఏ రోజు వర్క్ చేయలేదు. బట్ నేను గుర్తింపు కోసం వర్క్ చేయకపోయినా నా పని నేను చేశాను కాబట్టి గుర్తింపు ఆటోమేటిక్‌గా వచ్చింది. మీరు ఫస్ట్ టైమ్ మరి యాంకరింగ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కొంచెం నెర్వస్ ఫీలింగ్ ఉంటది కదా! ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళం గాబట్టి ఖచ్చితంగా కొంచెం భయం ఉంటది. నాకంటే యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అన్నది ఉండదు. ఏదైనా నువ్విప్పుడు నీకొకటి రాదు. నువ్వేం చేస్తావు? నేర్చుకుంటాం. తర్వాత దాన్ని అదే ఆచరణలో పెడతాం. ఆచరణలో కదా! సో, ఈ నేర్చుకొని ఆచరణలో పెట్టే క్రమంలో ఒక భయం ఉంటదనమాట. నువ్వేం చేయాలంటే నీకొక పని రానప్పుడు దాంట్లోకి దూకేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దూకేయాలి. నేనేం చేస్తానంటే నేర్చుకోవడానికి ప్రయత్నించను. దాంట్లో దూకడానికి ప్రయత్నిస్తాను నేను. ఓకే. అది లోతు ఎంతుంది ఏంటి అన్నది అయితే ఈత నేర్చుకోగలిగితే బతుకుతాం. లేదంటే చచ్చిపోతాం. వెన్ను చూపని వీరుడిలా బతకాలనమాట. సో, వెన్ను చూపని వీరుడు అంటే నేను నీకు వచ్చాను అంటే ఇక్కడ ఫైట్ జేయాలి. నేను తిరిగెళ్తాను కదా! అప్పుడు నాకు ఏం కనిపిస్తది? నా వెన్ను బ్యాక్ కనిపిస్తది సైడ్. ఆ! నీకు. అందుకే అంటారు వెన్ను చూపని వీరులు అని దాన్ని. ఆ వర్డ్ అందుకే అంటారు. ఎప్పుడు ఎవరికైతే పని పట్ల శ్రద్ధ ఉంటదో, వర్క్ పట్ల నువ్వు ఏ పని చెయ్యి. నువ్వు డ్రైనేజ్ క్లీన్ చేసే వర్క్ అయినా, నువ్వు బాత్రూమ్ క్లీన్ చేసే వర్క్ అయినా దాన్ని ఇష్టంతో, ప్రేమతో చేస్తే మేబీ అలాంటి బాత్రూములకి నువ్వు అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకొని, నువ్వు గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకొని, నువ్వే కట్టించేంత రేంజ్‌కెళ్తావు. ఒక బిల్డర్స్ స్టేజ్‌కి. రేంజ్‌కెళ్తావేమో నువ్వు. సో, ఇప్పుడు నీ ముందున్న పనిని నువ్వు దైవంగా భావించాలి. నా వర్క్ నాకు గాడ్ అనమాట. నేను ప్రత్యేకంగా గుడికెళ్ళి దండం అది పెట్టడం అంటే నేను అంత టైం పెట్టను. స్టేజ్ ఎక్కినప్పుడు స్టేజ్‌కి దండం పెడతా. మైక్ తీసుకున్నప్పుడు మైక్‌కి దండం పెడతా. నాకు అంతే పనిచ్చినోడు నాకు దైవం. దేవుడు. అంతే. ఈరోజు నాకు పనిచ్చాడా ఆయనే నాకు దేవుడు. నేను స్పెషల్‌గా వేరే దేవుడికెళ్ళి మొక్కను. నాకు ఎవరి వల్ల అయితే నాకు డబ్బులొస్తున్నాయో వాళ్ళని నేను 100% గాడ్‌గా చూస్తాను.
నేచర్ ఆటోమేటిక్గా నిన్ను ఇంకొక రేంజ్కి తీసుకెళ్తుంది. మనిషికి ఉండాల్సింది కృతజ్ఞతా భావం కంపల్సరీ. నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నోడిని నువ్వు దేవుడిలాగా ట్రీట్ చేస్తే, ఆ తర్వాత పర్సన్స్ దగ్గర నుంచి కూడా నీకు బోల్డెన్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనకున్న దాన్ని మనం గౌరవించాలి. మన పని ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అది నీ అర్హత అనమాట. నీ అర్హత బట్టే నీకు వస్తది. మా వాళ్ళు ఏంటంటారు, నా బుర్ర చెడగొట్టే వాళ్ళు బోల్డు మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అర్రే నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు సుమా గారి రేంజ్లో ఉండాలి, శ్రీముఖిలాగా వెలిగిపోవాలి, నీ టాలెంట్ ఎవడు గుర్తించట్లేదు. నాకు తెలుసు నా అర్హత బట్టే నాకు వర్క్ వస్తది. మేబీ నా అర్హత ఇంతేనేమో, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా అర్హత పెరిగిందనుకో ఆటోమేటిక్‌గా నేచర్ తీసుకెళ్ళి నిజంగా సుమా గారి రేంజ్‌లో పెడతదేమో. నేనేం చేయాలి? నా అర్హతను పెంచుకోవాలి. అంతే. అన్ని విధాలుగా అర్హత ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు పైకెళ్తావు. ఆర్ పుణ్యఫలం. కొంతమంది చూడండి, ఆ సోనాలి అనే అమ్మాయి ఎవరో నైట్ సింగిల్ నైట్ స్టార్ అయిపోయింది ఆ పిల్ల. అదసల కొమ్మ మేళ ఆ పిల్ల కోసమే పెట్టినట్టుందనే ఫీలింగ్ ఉంది నాకైతే సీరియస్‌లీ. ఎందుకు ఆ పిల్ల గత జన్మలో పుణ్యఫలం ఉంది. సో, ఖచ్చితంగా. అలాంటి పుణ్యాలు ఈ జన్మలో నువ్వు చేసుకో. వచ్చే జన్మలో సోనాలిలాగా నువ్వు ఏ కష్టపడకుండా అయిపోతావు. ఈ జన్మలో మనకు లేదు అని బాధపడొద్దు. సంపాదించుకుందాము, మంచి పనులు చేద్దాం, మంచిగా ఆలోచిద్దాము. ఆటోమేటిక్‌గా మన ఖాతాలో ఒక పుణ్యం ఉంటది. నీకొచ్చే అవరోధాలు అవన్నీ అవే క్లియర్ చేస్తాయి. సో, ఐ బిలీవ్ స్ట్రాంగ్‌లీ ఈ ఈ ఒక్క పర్టిక్యులర్ పాయింట్ మాత్రం నాకు ఏదైతే ఉందో ఇదే నా అర్హత అని ఫీల్ అవుతాను. అసలు ఫస్ట్ మీరు హైదరాబాద్ ఎలా వచ్చారో చెప్పండి? అసలు వైజాగ్ చెప్తాను. నుంచి జర్నీ హైదరాబాద్ ఎలా షిఫ్ట్ అయింది? కరోనా వచ్చింది. ఆ టైంలో నేను హైదరాబాద్ రావాలనుకున్నాను. కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను. అనుకున్నారు. వాంటెడ్‌లీ యాహ్! యాహ్! వచ్చారు. యాహ్! యాహ్! ఓకే. సో, హైదరాబాద్ రావాలనుకుని ఆడిషన్స్ కూడా ఇచ్చాను. బట్ ఫ్యామిలీని వదిలి రావాలి, బాబు చిన్నవాడు. సో, కష్టం అని చెప్పేసి ఆగిపోయా. మెయిన్ ఫ్యామిలీ కోసం, బాబు కోసం ఆగిపోయా. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఖాళీగా ఉండబుద్ధి కాదు కదా! వర్క్ ఏం లేదు. సరే అని చెప్పి పీఎంసీకి ఉంది గదా! సో, అక్కడ యాంకర్స్ రిక్వైర్మెంట్ ఉంది గదా! అని చెప్పి కాల్ చేశాను. వచ్చేయమని చెప్పారు. వచ్చేసా. 'బిగ్ బాస్' సిరి హనుమంత్ ఉంది గదా అమ్మాయి. హ్మ్. ఆమె నేను ఫ్రెండ్స్ అనమాట. దానికి కాల్ చేశాను నేను. 1 మంత్ మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను నేను. 1 మంత్ అయిన తర్వాత నేను ఈ 1 మంత్ జాబ్‌కెళ్తా. ఈ 1 మంత్ అయినాక నాకు సాలరీ వస్తది. ఆ సాలరీతో హాస్టల్‌కెళ్ళిపోతాను అని చెప్పాను నేను. ఆమె ఓకే చేసింది. సో, మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో, అయితే ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే నేను లైక్ క్లాస్‌మేట్సా? లేకపోతే లేదు. నాది ప్రొఫెషనల్? నేను యూ ఛానెల్‌లో వర్క్ చేశానని చెప్పాను కదా! ఓకే. ఓకే. ట్రైనీగా, ఆ! యాస్ ఎ ట్రైనీగా. సో, అందులో ఆ అమ్మాయి గూడా వచ్చిందనమాట. ఓకే. ఫస్ట్ యాక్చువల్ ఆ ఛానెల్‌కి ఫస్ట్ యాంకర్ నేను. ఆ తర్వాత ఒక్కొక్క అమ్మాయి జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. హ్మ్. అక్కడ పరిచయం ఆ అమ్మాయి నాకు. ఓకే. సో, మేము చాలా అప్పట్లో క్లోజ్ ఉండేవాళ్ళమి. ఆ తర్వాత శ్వేతారెడ్డి అని ఫస్ట్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళాను. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ ఉన్నాను నేను. సిరి హనుమంత్ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత శ్వేతారెడ్డి అని ఇంకొక అమ్మాయి ఇంటికెళ్ళాననమాట. సో, తను ఇంకా నాకు బెస్ట్ ఫ్రెండ్. ఓ రకంగా చెప్పాలంటే. సిరి కంటే శ్వేత ఇంకెక్కువ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆహ్, చూస్తారు సిరి గారు కూడా ఇది. ఆ! ఆ! పర్లేదు, దానికి కూడా తెలుసు. సిరికి కూడా తెలుసు. బట్ అది మెచ్యూర్డ్‌గానే ఉంటది. సిరి అంటే అలా ఏం అనుకోదు. సో, నేను ఎంతో ఓపెన్‌గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో, సో, శ్వేత నేను ఇంకా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో, కాబట్టి వాళ్ళ ఇంట్లో గూడా కొన్ని రోజులు ఉన్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఇద్దరు చాలా వరకు నాకు మంచిగా హెల్ప్ చేశారు ఆ టైంలో. ఆ 1 మంత్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అసలు నేను హాస్టల్‌కెళ్తా అంటే ఇద్దరు ఒప్పుకోలేదు. బట్ నాకిష్టం లేదు. ఏదైనా స్వీట్ అండ్ షార్ట్ ఉంటే అది స్వీట్‌గా ఉంటది. అది ఖచ్చితంగా. లాంగ్ అయితే అది చేదయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా నేను హాస్టల్‌కి షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ అంతకు ముందు ఏం జరిగింది అంటే కరోనా కరోనా స్టార్ట్ అవ్వకముందయితే నాకు హైదరాబాద్ రావాలని ఉంది. నా కెరియర్ సెట్ జేసుకోవాలి అని ఉంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో చాలామంది ఏమనుకున్నారంటే మా జాబ్ పోయిందనో, మా ఇన్‌కమ్ పోయిందనో, ఇట్లా ఇంత లాస్ అయ్యాం, అంత లాస్ అయ్యామని అనుకుంటారు. బట్ నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ ఎప్పుడైతే మనకు పడిందో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి మనకొక ఆపర్చునిటీ అనమాట. అది మనం గుర్తించాలి. సో, నాకు ఓకే. కూడా ఆగిపోయింది. నేను కరోనా టైంలో చాలా ఫేస్ చేశాను. చాలా డబ్బులు నష్టపోయాను. నేను బెంగుళూరులో లాక్‌డౌన్ అయిపోయాను. మోర్ దాన్ 2, 3 లాక్స్ లాస్ అయిపోయాను అదే టైంలో. యాక్చువల్ ఇన్‌కమ్ ఆగిపోగా నేను ఇంకా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టాల్సొచ్చింది. నేను బెంగుళూరులో స్టక్ అవ్వడం వల్ల 2, 3 లాక్స్. అప్పుడు ఆలోచించాను నేను. ఇది ఇలా ఆగింది అంటే డెఫినిట్‌గా నేను ఇంకొక స్టెప్‌కెళ్ళడానికి ఒక పుష్ ఇస్తుందనమాట మనల్ని. ఒక ప్రెషర్ ఇస్తుంది అంటే ముందుకెళ్ళడానికే. ఆ ప్రెషర్‌లో పడి కొట్టుకుపోవడం కాదు. సో, ఆలోచిస్తే ఇలా హైదరాబాద్ రావాలనుకున్నాను. పీఎంసీలో జాయిన్ అయ్యాను. పీఎంసీలో జాయిన్ అయిన తర్వాత మహా న్యూస్‌లో ఆపర్చునిటీ వచ్చింది అనుకోకుండా. అంటే మనం అడుగేస్తే ఆటోమేటిక్‌గా దారి ఏర్పడినట్టు 'చిరంజీవి' సినిమా ఒకటుంది. అందులో ఆయన అడుగేస్తాడు. అడుగేయగానే ఒక వేవ్ వచ్చేస్తదనమాట. అట్లా నేను 'అంజీ' మూవీ. అడుగేశాను నేను 'అంజి'. అడుగేశాను. రంగమ్మత్త ప్రోగ్రాము.
ఆడిషన్ అన్నారు మేము స్టార్టింగ్ లో. చూసాం అది. చాలా బాగుంది. రంగమ్మత్త చూసినప్పుడు షాక్ అయ్యాను నేను. కామెడీ ఏంటి ఉంటది. మా స్నేహ గారేనా ఈ లాంగ్వేజ్ ఇదంతా? గోదావరి స్లాంగ్, నాకు అసలు గోదావరి స్లాంగ్ రాదు, బట్ నేర్చుకున్నాను నేను ఆ షో కోసం. నేర్చుకొని రంగమ్మత్త షో అది కూడా ఎంత సర్ప్రైజ్ అంటే నాకు, అప్పటికి వాళ్ళు 1 మంత్ నుంచి యాంకర్స్ని ఎతుకుతున్నారంట. చాలా మంది ఆడిషన్ చేశారంట, ఎవరు సెట్ అవ్వట్లేదంట. ఇంకా ఫైనలీ నన్ను ఆడిషన్ రమ్మన్నారు, బట్ నేను అది ఆడిషన్ అనుకొని వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, ప్రోమో కట్ చేశారు ఆ రోజు. ఓహ్! నాకు కూడా తెలీదు అది ప్రోమో అని. నేను అన్నాను, ఆడిషన్ చేయకుండా ప్రోమో ఏంటండి డైరెక్ట్‌గా, నాకు అసలు ఈ స్లాంగే రావట్లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు అంటే, డైరెక్టర్ అన్నాడు నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నాడు ఆయన. మీరు చేయగలరని కాన్ఫిడెన్స్ నాకుందండి అనేసి అన్నారు. సరే ఫస్ట్ డే ఇలా బిగిసిపోయి ఇలాగే చెప్పాను నేను. నాకది బాడీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. నేను భయం అయితే లేదు గానీ, ఆ స్టైల్ రాలేదు నాకు. ఫస్ట్ డే మా ఎడిటరు ఈ అమ్మాయి చాలా టైం పట్టేస్తదేమో, మరీ స్టాచ్యూలా ఉండి చెప్తుంది అని. 1 వీక్, అదే 1 వీక్ తర్వాత నేను ఫస్ట్ డే చూసిన అమ్మాయేనా ఈ అమ్మాయిని అడిగారంట. అంటే 1 వీక్‌లో నేను కంప్లీట్‌గా మౌల్డ్ అయిపోయాననమాట రంగమ్మత్త షోకి. దూకేసారు అందులో కూడా. దూకేశాను. అయితే ఆ తర్వాత అది చేస్తున్నప్పుడే మా కాన్సెప్ట్ బాగా నచ్చి ఎన్టీవీ రమాదేవి గారు, అక్కడ ఎండీ, మీ అందరికీ తెలిసే ఉంటది. హ్మ్. ఆమె పిలిపిచ్చారు నాకు. ఆమె కబురు పెట్టారు. అక్కడికెళ్ళా. సో, "నువ్వు నువ్వు మా ఛానల్‌కొచ్చేసేయి. సో, వాళ్ళెంత సాలరీ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువే పే చేస్తాను నీకు. సో, నువ్వొచ్చి హ్యాపీగా", ఇవేమీ అబద్ధం గాదు. ఎందుకంటే ఇంత ఓపెన్‌గా నేను ఎన్టీవీ రమాదేవి గారిని పేర్లు మెన్షన్ చేశానంటే వాళ్ళు గూడా చూస్తారు గాబట్టి నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇదంతా నిజాలే జరిగినవన్నీ గూడాను. సో, అయితే అప్పుడు హెచ్ఆర్, ఆయన పేరేంటి మర్చిపోయాను నేను. అప్పుడు హెచ్ఆర్‌గా ఒక ఆయన చేస్తున్నారు. రాము గారో ఎవరో గుర్తు రావట్లేదు. నాకు పేరైతే మర్చిపోయాను సీరియస్‌లీ. ఆ హెచ్ఆర్ ఫోను చేస్తే 2, 3 సార్లు కాల్ చేస్తే ఎళ్ళాను. ఫస్ట్ కాల్‌కి వెళ్ళలేదు నేను. 2, హ్మ్. 3 సార్లు కాల్ చేసి మా డైరెక్టర్‌కి నేను ఇంటిమేట్ చేసి, ఎందుకంటే ఫీల్డ్‌లో మన పని మీద ప్రేమ, భక్తి అని చెప్పాను కదా! నిజాయితీ కూడా అంతే ఇంపార్టెంట్. యెస్. ఇయన్నీ ఉంటేనే ఎదుగుతాం, లేదంటే ఎదగం. ఖచ్చితంగా. సో, అంతే నిజాయితీగా ఉండేదని మా డైరెక్టర్ చెప్తే స్టార్టింగ్ వద్దన్నారు. వెళ్ళొద్దు స్నేహ అని. కానీ వాళ్ళు 2, 3 సార్లు కాల్ చేశారండి అంటే, వాళ్ళకి కూడా తెలుసు. అమ్మో! యాక్చువల్లీ ఆవిడని కలవాలంటేనే దొరకరసలు. అలాంటిది ఆమె 2, 3 సార్లు ఫోన్ చేపిచ్చి పిలిపిచ్చారు. ఆమె డైరెక్ట్‌గా కాల్ చేశారు ఒకసారి నాకు. సరే అని చెప్పేసి, బాగోదు అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్లి మాట్లాడితే రమ్మన్నారు. అప్పుడు నేను రిజెక్ట్ చేశాను నేను. లేదు మేడం, సారీ నేను రాలేను. వాళ్ళు నన్ను నమ్మి పెట్టుకున్నారు. ఇప్పుడు నేను సడెన్‌గా అలా వదిలేసి నేను రాలేను. నన్ను క్షమించండి అని చెప్పేసి నీట్‌గా చెప్పేసి బయటకొచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత అక్కడ సమ్ ఛానల్ ఆ తర్వాత చేసాం కొన్ని రోజులు. ఒక 3 మంత్స్, 4 మంత్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో సమ్ డిస్ట్రిబ్యూట్స్ వచ్చి ఎండీకి, సీఈఓకి, సీఈఓ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేశారు. ఆపేసిన తర్వాత మేము కూడా మా ప్రోగ్రామ్ కూడా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి తట్టాబుట్టా సర్దుకొని వైజాగ్ ఎళ్ళాను. నేను కూడా కరోనా ఎఫెక్ట్ అయిపోయాను ఆ టైంలో. ఓహ్! ఇంక ఇక్కడితో ఆగిపోయినట్టేనా, సెకండ్ వేవ్ చచ్చిపోతున్నారు చాలామంది. మనం ఫస్ట్ వేవ్‌లో అయితే అన్ని డెత్స్ హ్మ్. చూడలేదు. సెకండ్ వేవ్‌లో అయితే చాలా, భయమేస్తుంది. అందరికి ఒక రకమైన అసలు భయమొచ్చింది. స్టేటస్ ఓపెన్ చేస్తే రిప్. అసలు కంటిన్యూ‌గా అసలు. ఎవరి ఫోటో చూడాల్సొస్తదని భయమేసేసేది నాకైతే లిటరల్లీ. అసలు యంగ్‌స్టర్స్ కూడా చాలా మంది చనిపోయారు ఆ టైంలో. యంగ్‌స్టర్సే ఎక్కువ చనిపోయారు. సో, నాకు చాలా క్లోజ్ అయిన ఇద్దరు పర్సన్స్ గూడా చనిపోయారు ఆ టైంలో. హ్మ్. అయితే ఇంకా నాకు హోప్ పోయింది. నేను లగేజులతో ఇంత కష్టపడి వెళ్లి చేస్తే ఇంత ఇంత మొత్తం నాశనం అయిపోయిందేంటి నేను అని అనుకున్నాను. అనుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేశాను. గట్టిగా చేశాను. చేసినాక హోప్ వదలొద్దు. మళ్ళీ ఇంకేదో ఒకటి ఆలోచించు. నీకేదో ఒక మార్గం దొరుకుతది అని లోపల అనిపించింది. సడెన్‌గా మళ్ళీ ఎన్‌టీవీ గుర్తొచ్చింది నాకు. నేను మళ్ళీ హైదరాబాద్ రావటానికి నాకొక సోర్స్ కావాలి. ఊరికే నేను రాలేను వర్క్ లేకుండా. నాకేదో ఒక సోర్స్ కావాలి. కాల్ చేశాను నేను హెచ్ఆర్‌కి. ఇట్లా నేను రావాలనుకుంటున్నా అండి మీ ఛానెల్‌కి. అప్పుడు రిజెక్ట్ చేశాను. ఐయామ్ సారీ. బట్ నేను ఇప్పుడు రావాలనుకుంటున్నాను, ఏమంటారు? ఒక గంట టైమ్ ఇయ్యమ్మా నేను చెప్తాను అన్నారు. ఒక 1 అవర్ లోపే కాల్ బ్యాక్ చేసి ఇమ్మీడియేట్‌గా వచ్చేయన్నారు నాకు. ఇమ్మీడియేట్‌లీ. సో, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఎన్‌టీవీలో జాయిన్ అయిపోయాను సక్సెస్‌ఫుల్‌గా. అక్కడ 1 మంత్ చేసిన తర్వాత ఈమె మనకి పెద్దగా ఉపయోగపడట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ నన్ను రంగమ్మత్త ప్రోగ్రామ్ ఏదైతే అది పెట్టుకున్నారనమాట. ఆ ప్రోగ్రామ్ కోసమనే పెట్టుకున్నారు నన్ను. బట్ ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసే పర్సన్స్ ఎవరు లేరు. వాళ్ళు చూస్తున్నారు నన్ను స్పెషల్ ప్రోగ్రామ్‌లో పెడదామని. 1 మంత్ అయిపోయింది. ఎవరు దొరకట్లేదు. ఉన్న వాళ్ళతో ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. సో, వాళ్ళు కూర్చొని ఇంకా మళ్ళీ అలాంటి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఈమెను పెట్టుకుందాము. అదర్‌వైజ్ ఎందుకు అంటే ఇట్లా భక్తి రిలేటెడ్‌వన్నీ చేసేదాన్ని. సో, అది నాకు సెట్ అవ్వట్లేదు భక్తి ఇవన్నీ కూడాను.
అవి చేయటానికి చాలామంది ఉన్నారు. ఈ పిల్ల స్పెషల్లీ ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసమే కదా! బట్ మనకి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ దొరకలేదు. అలా దొరికిన రోజు మళ్ళీ ఈమెను ఇన్వైట్ చేద్దామని చెప్పి వాళ్ళంతట వాళ్ళే తీసేసారు నన్ను ఓహ్! ఎన్‌టీవీలో అప్పుడు నుంచి. ఎట్లా ఫీలయ్యారు? నేను ఎట్లా ఫీల్ అయ్యాను? ఓకే. నేను హైదరాబాద్ రావటానికి నాకొక సోర్స్ నేచర్ ఇచ్చింది. దీంతో అవసరం లేదేమో! నేను ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఏదైనా చేయాలేమో! అందుకే తీసేసారు అనుకున్నాను నేను. ఎప్పుడు బాధ అనిపియలే? అంటే అరే! మనకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు మనకి అనిపించలేదా? అంటే మనకి ఎన్ని సార్లు ఇలా అవుతుంది అంటే నువ్విక్కడ ఉండటం ఇష్టం లేదు దేవుడికి. నేను నెక్స్ట్ లెవెల్‌లో పంపించడం కోసమే నేను నీకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి సో, ఎప్పుడైనా ద మనిషి. వే ఆఫ్ వ్యూ అనేది ఎలా ఉంటదో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. పాజిటివ్ థింకింగ్ అంతే. సో, నేను ఓకే. సరే. ఓకే. ఫైన్. ఇప్పుడు అక్కడ జీతం అయితే ఇచ్చేసారు. మరి నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంటి? సరేలే ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. ఖచ్చితంగా ఇంతకంటే బెటర్‌గానే ఏదో కొడతాను నేను అనుకున్నాను నేను. లక్కీలీ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఈవెంట్స్ వచ్చాయి. నేను ఈవెంట్‌కెళ్తే నేను 3 అవర్స్‌కి చార్జ్ చేస్తాను నేను. వేలల్లో చార్జ్ చేస్తాను. ఈజీగా 30,000, 40,000 ఇట్లా ఉంటది నా పేమెంట్. సో, ఈవెంట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి. ఒక ఈవెంట్ కొట్టాను నేను. ఆ 1 మంత్ సాలరీది మొత్తం నాకు ఆ ఈవెంట్‌లో వచ్చేసింది నాకు. సరే నెక్స్ట్ మంత్‌కి కూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి ఈవెంట్ ఫ్లో స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడొచ్చిన తర్వాత నేను ఇలా నెల జీతంకి కాదు నేను ఉండాల్సింది. నేచర్ అది అంటే నేను దానికి అర్హురాలిని కాదు. నెలంతా ఒక దగ్గరుండి నెలొచ్చే జీతం కాదు. నాకు ప్రతిరోజు రావాలి నా చేతిలో డబ్బులు. అది డిసైడ్ అవ్వటం వల్లే ముందు నేను హైదరాబాద్ రావటం కోసం ప్లాన్ ఏంటి ఏదో ఒక సోర్స్ కావాలి. ఎన్‌టీవీ సోర్స్ ఇచ్చింది నాకు. అసలు రమాదేవి ముందు అక్కడికి మేడంకి. రావాలి కదా! ఇవన్నీ యాహ్! జరగాలంటే. అసలు యాక్చువల్లీ ఎన్‌టీవీ వాళ్ళకి మేడంకి రమాదేవి మేడంకి నేను డెఫినైట్‌లీ థాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళు నన్ను జాబ్‌లోంచి తీసేసారని నాకసలు బాధ లేదు. రప్పించిందే వాళ్ళు నన్ను హైదరాబాద్‌కి. వచ్చాను వాళ్ళ ద్వారా వచ్చాను నేను. వచ్చిన తర్వాత నాకు ఈవెంట్స్‌లో అసలు మంచి పుషప్ వచ్చింది. నేను 2.0 లాగా ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఎంత ఫాస్ట్‌లో ఉన్నానో దానికి డబుల్, త్రిబుల్ అయ్యాను హైదరాబాద్‌లో. ఈవెంట్స్ దడ చేస్తున్నాను. అదే టైంలో 'అత్తారింటికి దారేది' సీరియల్ కాలొచ్చింది. ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి అప్రోచ్ అయ్యారా? మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. నందు అని చెప్పి. తను కూడా హ్మ్. 'మహా న్యూస్‌లో' న్యూస్ ప్రెజెంటర్‌గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్‌టీవీలో చేస్తున్నాడు తను. సో, తను సీరియల్ చేసేవాడు. హి ఈస్ ఆల్సో సీరియల్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో న్యూస్ ప్రెజెంటర్. ఓకే. సో, తను అప్పటికి సీరియల్ చేస్తున్నప్పుడు మేనేజర్ అడిగాడంట. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ కావాలి మన సీరియల్‌కి ఎవరు దొరకట్లేదు ప్రాపర్‌గా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారంటే సడెన్‌గా తనకి నేను గుర్తొచ్చాను. ఒకసారి నాతో అన్నాడు. "నువ్వు సీరియల్ ఎళ్ళు. నువ్వు సీరియల్ సెట్ అవుతావు" అంటే, "మనకెవరిస్తారు? నాకిక్కడ ఎవరు తెలీదు సీరియల్ టైప్" అంటే, "సరేలే నీ ఫోటోస్ నాకు పంపించు" అని ఒకసారి అంటే పంపించా. లక్కీలీ తన ఫోన్‌లో నా ఫోటోస్ ఉన్నాయి ఆ టైంకి. ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి చూపిస్తే, "అమ్మాయి బావుంది రప్పించేయండి" అన్నారు. ఆడిషన్ ఇచ్చాను. నాకు లక్కీలీ ఏంటి అంటే, నాకు ఆ టైంలో క్లాసికల్ డాన్సర్ కదా నేను. ఓకే. వాళ్ళకి కూడా క్లాసికల్ డాన్సరే గావాలి. ఓహ్! ఓకే. సో, నేనెళ్ళాను. నన్ను క్లాసికల్ డాన్స్ జేయమన్నారు. చేశాను నేను. 'అఖిలాండేశ్వరి చాముండేశ్వరి' సాంగ్ ఉంటే ఆ సాంగ్‌కి చేశాను. ఆ సాంగ్ చేసిన తర్వాత ఆడిషన్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత స్టోరీ మార్చేశారు. అంటే చూడండి మనకు అవకాశం రావడం కోసం నేచర్ ఎన్ని మ్యాజిక్‌లు చేస్తదో. నీకు రాసిపెట్టుంటే, నీది అని రాసిపెట్టుంటే నీకెలా అయినా వస్తది. సో, యెస్. అలాగా నాకు క్లాసికల్ డాన్స్ ఏదైతే బేస్ చేసుకొని నాకు సెలెక్ట్ చేశారో, నేను సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్టోరీ చేంజ్ అయిపోయింది. నా స్టోరీ ఇంకొకలా పెట్టేసారనమాట. పెట్టేసరికి నార్మల్‌గా ఫస్టే ఆళ్ళ స్టోరీ అని ఫిక్స్ అయితే, ఇంకొక అమ్మాయిని ఎవరినో తీసేసుకునేవాళ్ళు. నా వరకు హ్మ్. వెయిట్ చేసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇంకా ఉన్నారు గదా! ఇండస్ట్రీలో. కానీ క్లాసికల్ డాన్స్ వచ్చిన అమ్మాయి కోసం అని వెయిట్ చేసారాళ్ళు. ఫైనల్లీ నేను దొరికాను ఆళ్ళకి. నేను దొరికిన తర్వాత స్క్రిప్ట్‌తో పని లేకుండా స్క్రిప్ట్ మారిపోయింది. ఫైనల్లీ నేనున్నాను సీరియల్‌లో. సో, నా ఫస్ట్ సీరియల్‌లో నేను సెకండ్ హీరోయిన్‌గా చేయటం అండ్ నా మీద స్టోరీ చాలా బాగా నడిచింది. వెంటనే మీరిలా స్టార్ మారగానే అప్పుడెలా అనిపించింది మీ చుట్టూ? ఆ! చాలా, చాలా మంది ప్రేమలు మామూలు ప్రేమలు గాదు. హఠాత్తుగా అంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ సడెన్‌గా మనకి వాతావరణ హెచ్చరికలిచ్చినట్టు మా వాళ్ళు ప్రేమల హెచ్చరికలనమాట నాకు. సో, అలా ఏం లేదు. కొంతమంది అందరూ అలా కాదు. నన్ను ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత చాలామంది అంటే నాకు ఫ్రెండ్స్‌లో చెప్పాలి అంటే ఎవరైతే గతంలో నా ఫ్రెండ్స్ నాకు కొంచెం వెన్నుపోట్లు పొడిచారో వాళ్ళకి సడెన్‌గా నా మీద ప్రేమ పుట్టుకు రావటం. ఎక్కడ లేని అభిమానం చూపించటం ఇవన్నీ జరిగాయి. సో, మనం ఎప్పుడైనా లైఫ్‌లో నేను చిన్న ఏజ్‌లోనే చాలా చూసేసాను. కష్టంలో ఉన్నప్పుడు అన్న వాళ్ళు ఎవరో యెస్. అప్పుడు మాత్రమే తెలుస్తది. నువ్వు కష్టంలోకెళ్ళు. ఎందుకెళ్తావు అంటే నీకు నీకు రియల్ ఫేసెస్ కనిపించడానికి మాత్రమే దేవుడు నిన్ను కష్టంలోకి తోస్తాడు. ఆ టైంలో నీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళే నీ ట్రూ ఫ్రెండ్స్. వాళ్ళే నీ రియల్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళే నీ సోల్ మేట్స్. వాళ్ళే నీ బ్లడ్ రిలేటివ్స్. అంతే.
ఈ సక్సెస్ అయిన తర్వాత ఎవరైతే ముందుకొస్తారో అప్పుడు ఆ వచ్చేవాళ్ళు ఎవరు అంటే గుంట నక్కలనమాట. చూద్దాం, చూద్దాం ఎవరొస్తారు చూద్దాం, చూద్దాం. అప్పుడు వాళ్ళ రియల్ ఫేసెస్ కూడా కనిపిస్తాయి మనకి. సో, నీ సక్సెస్ నీకొక లెసన్ నేర్పిస్తదో లేదో నాకు తెలీదు గానీ, నీ ఫెయిల్యూర్ మాత్రం ఖచ్చితంగా నీకు లెసన్ నేర్పిస్తది. నీ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు నీ నీ యొక్క సోల్‌మేట్స్ ఒస్తారు నీకు ముందు. అవసరం మేరకే ఈ రోజుల్లో ఫ్రెండ్‌షిప్‌లు గానీ, రిలేషన్స్ గానీ, ఈరోజు నీతో పనుందా? నువ్వు నాకు ప్రాణం. నువ్వు నా జాన్, నువ్వు నా జింగ్రీ. నువ్వు లేక నేను లేను, నువ్వు నేను, నువ్వంటే నాకిష్టం, నీతో నేను ఇన్ని డైలాగులొస్తాయి. వన్స్ నువ్వు కష్టంలోకెళ్ళిపో, అప్పుడు కనిపిస్తాయి అసలు రంగులు ప్రతి ఒక్కరివి గూడా. నువ్వు ప్రతి ఒక్క రంగులు నువ్వు క్లియర్‌గా చూడగలుగుతావు. సో, కాబట్టి కష్టంలోనే చాలా నేర్చుకోవచ్చు. కష్టం వచ్చింది అని చెప్పి భయపడొద్దు, బాధపడొద్దు. ధైర్యంగా నిలబడండి. అబ్జర్వ్ చేయండి అంతే. నువ్వు లోతుల్లో ఉన్నావు. నువ్వు అగాధంలోకెళ్ళిపోయావు. అగాధాన్ని చూడు నువ్వు కళ్ళు తెరిచి. కళ్ళు మూసుకోకు. భయమేసిందని కళ్ళు మూసుకోకు. కళ్ళు తెరిచి చూడు. అప్పుడు రియల్ ఫేసెస్ కనిపిస్తాయి. ఎవరు నీ వారు కాదు అని చూపిస్తది. నువ్వు జస్ట్ కొన్ని కొన్ని మన చేతుల్లో సమస్యలకి పరిష్కారం లేదు అని అనుకుంటాం. అప్పుడు ఏమైద్దో తెలుసా? కాలం పరిష్కరిస్తది. మనం ఏం చేయాలంటే జస్ట్ వెయిట్ చేయాలంతే. నేను వెయిట్ చేశాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నేను వెయిట్ చేశాను. నేను 'అత్తారింటికి దారేది' సీరియల్ వచ్చిన తర్వాత నేను ఈవెంట్స్ ఆపాల్సొచ్చింది కొన్ని రోజులు. ఎందుకంటే 1-16, 17 చేసేవారు. అంటే 1 తారీఖు నుంచి నేను 17 తారీఖు వరకు నేను డేట్స్ ఆపాల్సొచ్చేది. అప్పుడు 1 తారీఖు నుంచి 17 తారీఖు వరకు వచ్చే ఈవెంట్స్ నేను ఆపేసాను. అంటే నాకొచ్చే ఇన్‌కమ్ పోయేదనమాట. సో, అలాగా నా ఇన్‌కమ్ ఆపిన తర్వాత నేను చాలా ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్‌లోకెళ్ళిపోయిన తర్వాత, గతంలో నాకు ఫోను చేసి, "అక్క నాకు డబ్బులు కావాలి." అంటే వాళ్ళు లైన్‌లో ఉన్నప్పుడే నేను వేలకు వేలు కొట్టిన రోజులున్నాయి. నా దగ్గర ఎప్పుడు 2 ఫోన్లుంటాయి. మాట్లాడే ఫోన్ ఒకటైతే ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు, వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నీ ఒక ఫోన్‌లో ఉంటది. మాట్లాడడానికి మాత్రం ఒక ఫోన్ పెట్టుకుంటానన్నమాట. చెప్పు ఏంటి అంటే డబ్బులు కావాలి అనగానే నేను ఫోన్‌పే ఓపెన్ చేసేస్తాను అప్పటికే. అడగగానే. డబ్బులు అనగానే నేను ఫోన్‌పే ఓపెన్ చేస్తాను నేను. ఓకే. ఎంత అంటాను. ఓకే. సరే అయితే అని టక్కుమని కొడతాను నేను. ఇది ఇది 100% నిజం. నా దగ్గర తీసుకున్నోళ్ళకి వాళ్ళకి తెలుసు. ఓకే. అలాగా అడిగిన సెకండ్స్‌లో డబ్బులు పంపించేదాన్ని నేను. అది 50,000, 1,00,000, 20,000, 10,000, 5,000 ఎంత అయినప్పటికీ కూడా అడిగిన సెకండ్స్‌లో డబ్బులు పంపించేదాన్ని. ఇఫ్ ఇన్ కేస్ అది మరీ ఎక్కువ అమౌంట్ అంటే టైం తీసుకొని పంపించేదాన్ని. నా అకౌంట్‌లో ఉన్న డబ్బులే పంపిస్తాను. మరీ ఎక్కువ అనుకోండి నేను సెట్ చేసి పంపిస్తా. కొంతమంది నా ఫ్రెండ్స్‌కి నా గోల్డ్ చైను, నా బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చేసిన రోజులున్నాయి. సరే నా దగ్గర అప్పుడు క్యాష్ లేదు. ఈ గోల్డ్ పెట్టుకోండి మీ దగ్గరే. మీరెక్కడ తాకట్టు పెట్టుకుంటారో పెట్టేసుకొని, తర్వాత ఎంత టైము, నేనెంత టైం అని కూడా అడగను. వాళ్ళే చెప్తారు 6 మంత్సా, 1 ఇయరా? ఓకే. ఫైన్. అలా నేనిచ్చిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, నా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు, నేను కష్టం వచ్చినప్పుడు నా 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 పక్కన నిలబడలేదు. నేను నవ్వుకున్నానంతే. ఓకే. ఫైన్. ఇప్పుడు నాకు రియల్ ఫేసెస్ కనిపిచ్చాయి. ఈరోజు స్నేహ దగ్గర డబ్బులు లేవు. బట్ రేపు అలా ఉండదు స్నేహ. ట్రూ ఫేసెస్, ట్రూ కలర్స్ కనిపిచ్చాయి. సో, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. నా కష్టం నా వాళ్ళెవరో తెలియజేసింది. నా కష్టం గుంటనక్కలెవరినో తెలియజేసింది. నీ కష్టం నీకు జీవితాన్ని చూపిస్తది. నీ రియల్ లైఫ్ నీకు చూపిస్తది నీ కష్టం. సక్సెస్‌లో నేర్చుకోవటానికి ఏముండదు. నీకు గర్వాన్నిస్తది, అహంకారాన్నిస్తది. నేను గొప్ప అని ఒక అహంకారాన్ని ఇచ్చేస్తది. నేను తోపు, నాకు తిరుగులేదు అనే ఒక గర్వాన్నిస్తది నీకు సక్సెస్. ఎవ్వడైతే సక్సెస్ అయిన తర్వాత కూడా నేను ఏమి సాధించలేదు. నేను ఇంకా సాధించడానికి ఉంది. నాకంటే ఇంకా గొప్పోళ్ళు ఉన్నారు అని అవేర్‌నెస్‌లో ఉంటాడో ఆడు నెక్స్ట్ లెవెల్‌కెళ్తాడు. అయిపోయింది అనుకున్నోడికి ఏముంటది? ఆడికి గుడ్ ఏముండదు. ఇంకా చెయ్యాలి, ఇంకా అధిగమించాలి అన్నోళ్ళకి మాత్రమే. నీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు. నీ దగ్గర సంస్కారం ఉండాలి. సంస్కారంతో కూడిన సక్సెస్ ఎప్పుడు కూడా నిన్ను నిలబెడతది. అహంకారంతో కూడిన సక్సెస్ టప్‌మని పడేస్తది. సో, అహంకారం ప్లస్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు డేంజరస్. డౌన్‌ఫాల్. సో, సంస్కారం ప్లస్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు పర్మనెంట్. బ్యూటిఫుల్ లైఫ్. ఇన్‌స్పిరేషన్. నువ్వెంతో మందికి నిన్ను పరిచయం చేస్తది కొత్తగా. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు 'గాడ్ ఆఫ్' సినిమా. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడే విధానం ఎంత బావుంటదంటే అసలు అతను రెస్పెక్ట్ ఇచ్చేవే గాని ఎవరికన్నా. చిన్న చిన్న స్టార్స్‌కి కూడా చాలా ఎంత రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తారు అతను. ఇస్తారు. అసలు మేము రామలక్ష్మణ్ మాస్టర్‌తో సార్ వాళ్ళ ఇంటికెళ్ళాము నేను. చిరంజీవి గారు వాళ్ళ ఇంటికెళ్ళాను నేను. ఒక ప్రాజెక్ట్ పర్పసు. ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే మమ్మల్ని, నేనెవరో తెలీదు ఆయనకి. కానీ ఆయన స్పెషల్‌గా "రా అమ్మ, కూర్చో" అని చెప్పి ఆయన దగ్గరుండి నేను కూర్చున్నాకెళ్ళి ఆయన కూర్చున్నారు. ఆయన రేంజ్ ఏంటి? ఆయనొచ్చి నన్ను కూర్చోమని చెప్పడం ఏంటి?
తర్వాత మజ్జిగ తెప్పించారు. ఇంకా ఇంకా అడిగారు, "ఇంకా తాగుతావమ్మా?" అనేసి. 2 సార్లు నేను ఆ రోజు 2 సార్లు మజ్జిగ తాగాను వాళ్ళ ఇంట్లో. సో, తర్వాత ఫోటోస్ అందరికి గ్రూప్ ఫోటోస్ ఇచ్చినప్పుడు ఎవ్రీ ఇండివిడ్యువల్ కూడా ఆయనే పిలిచారు. అంటే రామలక్ష్మణ్ మాస్టర్స్ ఏంటంటే, "సార్‌కి బయటికెళ్ళాలి, టైం లేదు" అన్నారు. పర్లేదు. నేను ఎవ్రీ ఇండివిడ్యువల్ ఫోటో ఇచ్చి ఎళ్తానన్నారాయన. ఆయన రేంజ్ ఏంటి? అసలు ఆయన మనం చూడాలంటే ఓ 1,00,000 మందిలో అలాగ కొట్లాడుకుంటూ, హ్మ్. కొట్లాడుకుంటూ చూడాల్సొస్తది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్, నేను నాకేం పెద్ద అంత స్టేటస్ లేదు, అంత రేంజ్ లేదు. కానీ అవన్నీ చూడకుండా మన ఇంటికి ఒక ఆడపిల్లొచ్చింది. మనం మనం గౌరవించాలి. మనం మర్యాదపూర్వకంగా చూసుకోవాలి అని చెప్పి ఆయన సంస్కారం ఆయన ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అరే! టాలెంట్ గల్లీకొకడున్నాడు టాలెంట్. సంస్కారం ఎంతమందికుంది? యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పినట్టు ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఆ సంస్కారం లేకపోతే మనం కూడా బేర్ చేయలేం. వాళ్ళ దగ్గర ఎంత ఆర్ట్ ఉన్నా టైమ్ సెన్స్ గాని, లేదా వాళ్ళ బిహేవియర్ గాని, వాళ్ళకి మాట్లాడే విధానం రాకపోతే ఖచ్చితంగా వాళ్ళని మనం పక్కన పెడతాం. అది ఖచ్చితంగా. నేను ఆన్ స్టేజ్ మీద ఎంతోమంది సెలబ్రిటీస్‌తో స్టేజ్ షేర్ చేసుకున్నాను నేను. ఆల్‌మోస్ట్ నేను అందరి సెలబ్రిటీస్‌తో నేను వర్క్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు మీకు యాంకరింగ్‌లో. 'జయం' సీరియల్‌లోకి కూడా ఎంటర్ అయ్యారు కదా! యెస్. యెస్. అది ఎలా వచ్చింది ఆఫర్? అది గూడా అంతే. నాది 'అత్తారింటికి దారే' తర్వాత నేను మౌన పోరాటం చేశాను యమున గారితో. సో, అది ఎక్కువ రోజులు చేయలేదు. ఆ మౌన పోరాటం అయిపోయిన తర్వాత చాలా గ్యాపొచ్చేసింది. గ్యాపొచ్చిన తర్వాత నా మైండ్‌లో అయితే ఉంది. ఇంకొక సీరియల్ ఏదైనా వెళ్తే బావుండు, ఇంకో సీరియల్ ఎళ్తే బావుండు అని. కానీ ఇక్కడ ఓపెన్‌గానే మాట్లాడతాను. అందరికీ తెలిసిందే కాబట్టి నేనేమి హైడ్ జేయను నేను. సో, ఎక్కువ ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు ఎక్కువ. ఎందుకని అట్లా తెలుగు వాళ్ళని? మనకి సీరియల్స్ ఎందుకంటే అన్ని తెలుగే కదా! ఎందుకు అంటే అది మన వాళ్ళ తప్పు గూడా ఉంది. కంప్లీట్‌గా నేను వాళ్ళనే బ్లేమ్ చేయను. మన వాళ్ళకి ఏంటి అంటే అప్పట్లో ప్రాపర్ పంక్చువల్‌గా ఉండకపోవటం వల్ల ఓకే. సో, అది కంటిన్యూ కంటిన్యూ అయింది. అవుతుంది. సో, చాలా వరకు కన్నడ ఆర్టిస్టులు వీళ్ళు వాళ్ళు వస్తున్నారనమాట. సో, మేబీ వాళ్ళకి ఇక్కడే ఉండిపోవటం వల్ల వాళ్ళ ఊరు కాదు. అంటే ఛానెల్ వాళ్ళు ఆలోచించే విధానం. వాళ్ళ ఊరు కాదు. ఇప్పుడు వాళ్ళిక్కడ కలవటానికి ఎవరుండరు. సో, ఈళ్ళిక్కడొచ్చి డెడికేటెడ్‌గా ఆ వర్క్ మీదే ఉంటారు. ఇక్కడ మనకు అలా కాదు. మనకు ఫ్యామిలీస్ ఉంటాయి. మనకు బోలెడన్ని వర్క్స్ ఉంటాయి. సో, కాబట్టి మేబీ అటెళ్ళొచ్చు, ఇటెళ్ళొచ్చు. వీళ్ళకి టైం పెట్టకపోవచ్చు కూడా. సో, ఇలా చాలా రీజన్స్ వల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువ. సో, నేనొక 3, 4 ఆడిషన్స్‌కెళ్ళాను నేను. సో, పిలిస్తేనే ఎళ్తా. నేనేమి సెపరేట్‌గా వెళ్లి ఎవరిని అడిగేదుండదు. సో, ఎవరైనా నా ఫోటోస్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు పలానా వాళ్ళు మా వాళ్ళున్నారు అని చెప్పినప్పుడు ఆడిషన్‌కెళ్ళేదాన్ని. ఆడిషన్‌లో చేసేవారు. బట్ ఎందుకో రిజెక్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే మేబీ ఆ రోల్‌కి నేను సెట్ కాకపోవచ్చేమో. సో, కాబట్టి అలా ఒక 2, 3 దాంట్లో రిజెక్ట్ అవ్వటం అయింది. అయితే తర్వాత మళ్ళీ మస్తాన్ గారు, అత్తారింటికి దారేది మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లాగా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది 'జయం' అని. శ్రీరామ్ సారు. సో, ఆయన చాలా మంచి ప్రొడక్షన్. ఆయన చాలా మంచి పర్సన్. ఈ సీరియల్‌కి ఆయనే హీరో. 'ప్రేమ ఎంత మధురం' సూపర్ హిట్ అయింది. ఆ! సో, శ్రీరామ్ సారు ఆర్యవర్ధన్‌గా వచ్చారక్కడ. అదయిన తర్వాత చాలా మంది దానికింకా యూత్ కూడా చూసేవారు. 'ప్రేమ యూత్ ఎంత కూడా మధురం.' చూసేవారు. అది సూపర్ సక్సెస్ అయిన తర్వాత దానికి నెక్స్ట్ రేంజ్‌లో ఈ సీరియల్ ప్లాన్ చేస్తున్నారు. నువ్వు రా ఫస్ట్ నెగెటివ్ రోల్‌కి పిలిచారు నన్ను. విలన్ కింద. నెగెటివ్ రోల్‌కి. నాకు కూడా నెగెటివ్ రోల్ చేయాలని ఉండే. సో, నేను కూడా హ్యాపీగా వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నన్ను చూసాక ఎక్కడ ఈమెలో నెగెటివ్ యొక్క ఆహ్, పొలికలు కనిపించట్లేదు అనుకున్నారేమో. సడెన్‌గా ఇంకా పాజిటివ్ రోల్‌కి తోసారు నన్ను. ఆయన సిస్టర్ కింద చేస్తున్నాను ప్రస్తుతం 'జయంలో'. సో, కాకపోతే 'జయం' సీరియల్ గొప్పతనం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆర్టిస్టులందరూ 99% తెలుగోళ్ళున్నారు. ఓహ్! ఐ థింక్ జీ తెలుగు గాని, స్టార్ మాలో గాని ఏ సీరియల్‌లో కూడా ఇంతమంది తెలుగు యాక్టర్స్ ఏ సీరియల్‌లో లేరు. ఓకే. ఐ థింక్ 'జయం' ఈస్ ద ఓన్లీ సీరియల్. తెలుగు యాక్టర్స్‌ని పెట్టింది. మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. మీరు మిగతా ఏ సీరియల్ తీసుకోండి. హాఫ్ కన్నడ, హాఫ్ తెలుగు ఉండొచ్చేమో. కానీ 95 కూడా కాదు. 98% ఏసుకోండి. 98% తెలుగోళ్ళున్నారు 'జయం' సీరియల్‌లో. అది గ్రేట్‌నెస్. శ్రీరామ్ సారు ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంటది అంటే, ఆయన సెట్‌లో ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే హీరో. హి ఈస్ మల్టీ టాలెంటెడ్. ఆయనే రైటర్ గూడా. ఓహ్! రైటర్ కూడా. చాలా వరకు డైలాగ్స్ కూడా సారే రాస్తారు. సో, కాబట్టి తర్వాత వేరే హ్యాండ్స్ ఆయన బిజీ అయిపోవడం వల్ల స్టార్టింగ్‌లో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన అండర్‌లోనే జరగాలి కంపల్సరీ. అంత కేర్ ఉంటదనమాట. సో, మా శ్రీరామ్ సార్ అయితే నిజంగా హి ఈస్ రియల్ హీరో. చాలా మంది రియల్ హీరోస్ ఉంటారు.
శ్రీరామ్ సార్ రీలే కాదు, రియల్ హీరో. అంటే నేను పర్సనల్ రీలే కాదు రియల్ కూడా. నేను ఎవరిని పొగడను. మేబీ ఈ ఇంటర్వ్యూ ఆయన చూడకపోవచ్చు కూడా. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ హిజ్ నెంబర్, నేను ఫార్వర్డ్ చేయటానికి కూడా. సో నాకంటే నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించింది. సో కాబట్టి షేర్ చేస్తున్నాను నేను. మా శ్రీరామ్ సార్ అయితే నిజంగా రియల్ హీరో. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. నాకు సడన్గా ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన చాలా కన్సర్న్ చూపించారు. అలా అయినా సెట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చే వ్యక్తి మా శ్రీరామ్ సార్. సో అందుకే ఆయన రియల్ హీరో అని చెప్తున్నాను నేను. సో ఎక్కడ యాటిట్యూడ్ ఉండదు, పొగరు ఉండదు, చాలా సరదాగా బాగానే కలిసిపోతారు అందరితో. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటారనమాట. సీరియల్ అయితే ఇప్పుడు మాకు 8.79 అంత ఆ రేంజ్లో వెళ్తుందంటే మంచి రేటింగ్లో వెళ్తున్నాం మేము ప్రస్తుతానికి. జీ తెలుగులో ప్రైమ్ టైంలో నైట్ 8 o'clock వస్తుంది ఆ సీరియల్. నేను హీరో సిస్టర్ అండ్ విలన్కి వైఫ్ రోల్ చేస్తున్నాను. మేబీ నాది అంటే లెంతీ రోల్ కాదు సీరియల్లో, అంటే మెయిన్ రోల్ అయితే కాదు. ఎందుకంటే మెయిన్ అయితే హీరో హీరోయిన్ ఉంటారు, మా ఫాదర్ రోల్, మా మదర్ రోల్, వీళ్ళ మీద స్టోరీ నడుస్తుంది. విలన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ప్లాన్లు వేసి అలాగా వీళ్ళని డిస్టర్బ్ చేద్దాము అనే దీంట్లో ఈ 6 మెయిన్ రోల్స్ నడుస్తున్నారు. ఐఎమ్ లైక్ సపోర్టింగ్ రోల్ అనమాట. సో మేబీ అది ఫ్యూచర్లో అది మెయిన్గా మారొచ్చు, మారకపోవచ్చు. బట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ ప్రెసెంట్. మరి మీరు ఇలా ఈవెంట్స్ చేస్తూ, ఇలా యాక్టింగ్ చేస్తూ, సీరియల్స్ అని చెప్పి బిజీగా ఉంటారు కదా! మరి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీ హస్బెండ్ నుంచి? అదే మీ అబ్బాయి కూడా ఏమంటూ ఉంటారు? అమ్మ మిస్ అవుతున్నా అలా ఏమన్నా అంటూ ఉంటారా? అంటూ ఉంటారు. మిస్ అవ్వడం అయితే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ సో అబ్బాయి వాళ్ళు కూడా? అర్థం చేసుకోవటం వల్ల, వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లే నేను ఇంకా ఈరోజు ఈ పొజిషన్‌కి రాగలిగాను నేను. సో వితౌట్ వాళ్ళ సపోర్ట్ అంటే కష్టం గదా! మనం గూడా. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే 100% ఉంది. ఈవెన్ మా అత్తయ్య గానీ, మా అత్తయ్య చాలా బాగా నాకు సపోర్ట్ చేసి ఆవిడే చాలా ప్రౌడ్‌గా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు నా కోసం. మా హ్మ్. హస్బెండ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఆయన అది లేకపోతే నేను అర్థమైంది. లేను. ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్ అతనొచ్చి ఆ! చూపించి సో మిమ్మల్ని మోటివేట్ కదా! చేసి సో కాబట్టి ఆయన చూపించారంటే ఇంకా లేకపోతే, సో చందు లేకపోతే స్నేహ లేడు. మా హస్బెండ్ పేరు చందు. సో కాబట్టి ఆ పర్సన్ అనేవాడు లేకపోతే ఈ పర్సన్ ఇక్కడ సో ఉండదు ఇప్పుడైతే వచ్చి. మీ స్టోరీ నుంచి ఒకటి చెప్పొచ్చు. చాలా మంది చెప్తారు. ఒక అబ్బాయి ఎదిగారు అంటే వెనకాతల ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటదని. సో మిమ్మల్ని చూసి ఈ కొటేషన్ కూడా రాయొచ్చు. ఒక స్త్రీ ఎదగాలన్నా సరే ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అబ్బాయి ఉంటారు. హస్బెండ్ ఎదిగితే వైఫ్ రోల్ ఉంటది. వైఫ్ ఎదిగితే హస్బెండ్ రోల్ ఉంటది. కామన్‌గా ఇంక మనం బ్లైండ్‌గా వేసుకోవచ్చనమాట. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటే, విడిపోతే చెప్పలేము మళ్ళీ. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసుండి సక్సెస్ అవుతున్నారు అంటే డెఫినిట్‌గా ఒకరికొకరు సపోర్ట్ లేకపోతే అది అది అసాధ్యం అనమాట. సో కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్‌కే ఇద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ప మీ అబ్బాయి కూడా అర్థం చేసుకుంటారు. అంటే మీ హస్బెండ్ అంటే మీకు బాగా సపోర్టివ్. కొంచెం మనం ఆలోచించే విధానం వేరు. పిల్లలు ఆలోచించే విధానం వేరు. మా వాడు నెక్స్ట్ లెవెల్ ఎళ్ళాడు. ఓహ్! మా ఆయనకి డబుల్, త్రిబుల్ చెప్పాలి అంటే వాడు ఇంకా మెచ్యూర్డ్ ఉంటారు. మా ఇద్దరి కంటే వాడు చాలా మెచ్యూర్డ్ ఉంటాడు. ఏమన్నా నేనేం ఉంటాయా స్పెషల్‌గా సిట్యుయేషన్స్? కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏమన్నా ఉంటాయా? సపోర్ట్ చేయడం గాని, అంటే ఎప్పుడైనా మిస్ అవుతున్నానమ్మా అనడం అంటే గాని, లేకపోతే తను ఉండేది హాస్టల్‌లో. బట్ బ్యాడ్ ఏంటి అంటే తనకి మంత్‌లో ఒకే ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటది. ఆ టైంలో మేము ఎళ్లి కలవాలి. ఆ టైంలో నేను షూటింగ్‌లో ఉంటాను నేను. ఆ టైంలో పాపం పేరెంట్స్ అందరూ వస్తారు. నేను ఉండను. మా హస్బెండ్ కూడా ఉండరు. ఒక్కొక్కసారి ఆయన ఈ మధ్య ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. ఇద్దరం లేవు. పాపం అందరిని చూస్తూ వాడు ఒక్కడు అక్కడ అలా ఉండిపోయాడు. నాకు చాలా బాధేసింది. జరగాలి, అవి కూడా జరగాలి పిల్లలకి. అప్పుడప్పుడు పేరెంట్స్ లేకుండా ఆ ఎక్స్‌పీరియన్స్‌లు కూడా అంటే అవ్వాలనుకుంటాను అప్పుడు నేను. ఫోను చేసి ఏమన్నా మాట్లాడడం అట్లా? మాట్లాడతాడు. టచ్‌లో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఆ టైంలో స్పెసిఫిక్‌గా ఏమైనా చెప్తారా? అమ్మ రాలేదు మీరు ఈరోజు అంటే. అడుగుతాడు గదా! నేను మిస్ అవుతున్నాను నిన్ను అని చెప్తాడు. నాకు చాలా బాధేస్తది. లాస్ట్ టైమ్ వినాయక చవితి షూట్ అవుతుంది మాకప్పుడు. సో, నేను షూట్‌లో ఉన్నప్పుడు నాకు కాల్ చేశాడు. అందరొచ్చారు, అందరి పేరెంట్సు, మీరు రాలేదు అనేసి. ఐయామ్ సో సారీ, నేను వర్క్‌లో ఉన్నాను. నేను డెఫినెట్‌లీ వీలు చూసుకొని ఈ 3, 4 డేస్‌లో మళ్ళీ నేనొచ్చి పర్సనల్‌గా మీట్ అవుతాను అన్నాడు. కొంచెం బాధపడ్డాడు గానీ ఓకే. నేనేంటి అంటే ఎప్పుడు వాడు బాధపడకుండా ఉండకూడదు అని నేను అనుకోనెప్పుడు. బాధపడాలి. చాలామంది పేరెంట్స్ చేసిన తప్పేంటి అంటే, ఈ సందర్భంగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అర్రే! మా బాబుని కాలు కింద పెట్టకుండా పెంచాము, మా పాపని కాలు కింద పెట్టకుండా పెంచాము అనేసి అంటూ ఉంటారు. నువ్వు బతుకున్నంత కాలం నువ్వు కింద పెట్టకుండా పెంచుతావు. నువ్వు చచ్చితే? అప్పుడెవరు పెంచుతారు కింద పెట్టకుండా? అవునా కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న కంప్లెయింట్స్‌కి కూడా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఇదే. ఎందుకు? అతి అందుకే. గారాబం ఎక్కువైంది ఇప్పుడు. అందుకే. కష్టం అంటే ఏంటో తెలీదాళ్ళు. చాక్లెట్‌లు చాక్లెట్ మేము అడిగిన చాక్లెట్ ఇవ్వలేదు అంటే అది వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతున్నారు.
మనం చిన్నప్పటి నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి ఈరోజు నాకు పెద్ద ఏం అనిపించట్లేదు. నేను నా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. మేబీ తను ఎక్కువ చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ చూడలేదేమో. తను ప్రతి చిన్నదానికి ఏడుస్తే, ఏంటి దీనికి కూడా ఏడుస్తారా అని ఫీల్ అవుతాను. దీనికి కూడా ఏడుస్తారా? ఇందులో ఏముంది ఏడవడానికి అనిపిస్తా ఉంటది నాకు. నాకు ఏడుపొచ్చిద్ది అంటే ఎవరైనా చనిపోతే ఏడుస్తాను నేను. ఇంకా ఆళ్ళని మనం తిరిగి చూడలేం కదా! అదొక రీజన్, స్ట్రాంగ్ రీజన్. అరె! నీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయంటే ఆ నీళ్ళకి ఒక వాల్యూ ఉండాలి. ఎప్పుడు ఏడ్చే పర్సన్ చూడండి. ఎప్పుడు ఏడ్చే పర్సన్ ఏడిస్తే ఇదెప్పుడు ఏడుస్తది. అంటే అక్కడ నీకు విలువ లేకుండా ఉండడమే కాకుండా నీ కన్నీళ్ళకి విలువ లేకుండా ఉంది. నీ కన్నీళ్ళకి ఎప్పుడైతే విలువ లేదో నీకు ఆటోమేటిక్‌గా విలువ లేకుండా అయిపోద్ది. ఎప్పుడు ఏడవని పర్సన్ ఒక్కసారి ఏడిస్తే, అరే! తిను ఎప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఏడుస్తుంది అంటే, అరే! ఏదో పెద్ద రీజన్ ఉండాలి రీజన్ అని మనం ఉండుంటుంది. అలర్ట్ అవుతాం. ఖచ్చితంగా అలర్ట్ అవుతాం. కాబట్టి కన్నీళ్ళు అన్నవి చాలా ప్రీషియస్. అది నువ్వు ఎంత డబ్బు పెట్టినా కొనలేవు. అది రావాల్సిన టైంకే రావాలది. చిన్న చిన్న వాటికి నీకు ఏడుపొస్తే వాల్యూ ఉండదు. దేర్ ఇస్ నో వాల్యూ. సో, కాబట్టి నేను ఎవరైనా చనిపోతే ఏడుస్తాను, బాధపడతాను డెఫినైట్‌లీ. అంతకు మించి ఇంకేమి నాకొకసారయితే కాలు విరిగింది. నాకప్పుడు ఏడుపు రాలా. విరిగిందా అనుకున్నా. ఒకసారయితే వేలు కట్టయ్యి బ్లడ్ అయితే ధారలు ధారంగా పోతుంటే నేనెలా చూస్తున్నాను బ్లడ్ పోతుందా అని చెప్పి. అంతే తప్పించి ఆ టైంలో నేను ఏడవను నేను. ఒక పాజిటివ్ సింబల్‌లా ఉన్నారు మీరు. అంటే లైఫ్‌లో ఏం జరిగినా సరే ఒక పాజిటివ్ వేలో చూడడం అనేది చాలా కష్టం. అంటే చూడొచ్చు గానీ ఎగ్జాక్ట్‌గా అదే మూమెంట్‌లో చూడలేం మనం. కొద్ది రోజులు ఇప్పుడు మీరు చెప్పారు మనకి ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా మనకెవరో తెలుస్తుంది. కన్ఫర్మ్‌గా తెలుస్తుందని. కానీ ఆన్ దట్ టైమ్‌లో మనకు చాలా బాధొచ్చేస్తది. ఆ ఇన్సిడెంట్‌కి కారణం ఎవరో వాళ్ళని బ్లేమ్ చేయాలనిపిస్తది. నాకే ఎందుకిలా అనిపిస్తది. ఒక్కొక్కసారి వాళ్ళు భగవంతుడిననిపిస్తుంది. మనకి నేర్పించడానికొచ్చిన గురువులబ్బా! ఓ రకంగా నిన్నెవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని గురువు గుర్తుపెట్టుకో. అబ్బాయి గాని, అమ్మాయి గాని మన లైఫ్‌లో ఎవరైతే మనల్ని మోసం చేస్తారో, మనల్ని బాధ పెడతారో వాళ్ళే మన గురువులు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే వైజాగ్‌లో నాకు చిన్న ఇన్సిడెంట్ అయింది. అది నేను హైదరాబాద్ రావటానికి రీజన్ గూడా అదే. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి నేనంటే విపరీతమైన జెలస్. నేను ఎలా అయినా తొక్కుదాం అనుకుంది. సో, ఒకానొక టైంలో వైజాగ్ యాంకర్‌లు గ్రూప్ అంతా ఒకటైపోయారు. నేను సింగిల్ అయిపోయాను నేను. నన్ను బాధ పెట్టడానికి, నన్ను గుచ్చటానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. అయితే నన్ను ఏడిపించడానికి వాళ్ళందరూ కలిసి బయటలకెళ్ళేవారు, సినిమాలకెళ్ళేవారు, ఫుడ్ తినటానికెళ్ళేవారు, స్టేటస్‌లు పెట్టుకునేవారు. అంటే చూడు మా గ్రూప్‌లో నువ్వు లేవు అని చెప్పి నన్ను బాధ పెట్టడం కోసం అట్లా చేసేవారనమాట. సో, నాకొక రోజు అనిపిచ్చింది. ఈ రజనీకాంత్ సినిమా డైలాగ్ గుర్తొచ్చి నేను ఒక స్టేటస్ పెట్టాను. చూడు నాన్న పందులే గుంపులుగా ఉంటాయి. సింహం సింగిల్‌గా ఉంటదని పెట్టాను నేను తిరిగి స్టేటస్. అందరూ చూసారు ఆ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరూ కూడా. సో, నేనెప్పుడు సింహాన్నే. నాకెవరు అవసరం లేదు. టు బీ ఫ్రాంక్ నాకెవ్వరు పక్కనే ఉండాలి. నాకొక కంపెనీ ఇవ్వాలి. నేను షాపింగ్‌కి సింగిల్‌గా ఎళ్తాను నేను. టెంపుల్‌కి సింగిల్‌గా ఎళ్తాను. నాకు మొన్న టెంపుల్‌కెళ్ళాలనిపించింది. ఒక్కదాన్ని కారేసుకొని పెదంతల్ టెంపుల్‌కెళ్ళిపోయాను. మౌంట్ శంబాలా అని చెప్పి అక్కడే కాదు. ఇక్కడ కూడా ఒకటుంది హైదరాబాద్‌లో. చాలా కొంచెం లాంగ్ ఒక 80, 90 కిలోమీటర్స్ ఎళ్ళాలేమో. ఎళ్ళిపోయాను. కారేసుకొని సింగిల్‌గా ఎళ్ళిపోయాను. మౌంట్ శంబాలాకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడే ఒక 4, 5 అవర్స్ కూర్చున్నాను సింగిల్‌గా. కొండలన్నీ ఎంజాయ్ చేశాను. మధ్యలో శ్మశానం కనిపిస్తే శ్మశానం దగ్గర ఆగాను. అక్కడ కూడా కూర్చున్నాను కాసేపు. సో, ఫైనల్లీ భయమేయలేదా ఏంటి అంటే శ్మశానాన్ని భయం చూస్తే? ఎందుకు సచ్చాక అక్కడే కదా ఎళ్తాం మనం. చచ్చిపోయిన అక్కడున్నదెవరు? తర్వాత వెళ్తాం. అక్కడున్నదెవరు? ఒకప్పుడు బతికున్నోళ్ళే గదా! శరీరంతో ఉన్నోళ్ళకే భయపడాలి మనం. చచ్చి ఆత్మలయ్యాళ్ళు ఆళ్ళు మనల్ని ఏం జేస్తారు జెప్పు? మనల్ని పట్టుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఒకడు ఫిజికల్ బాడీతో వచ్చి మనల్ని కొట్టొచ్చు, అటాక్ జేయొచ్చు. ఆత్మ అటాక్ చేయలేదు. చాలా మంది అనుకుంటారు. అవి ఏం చేయలేవు. నువ్వు ధైర్యంగా ఉంటే సోల్ మన దగ్గరికి కూడా రాలేదు. అదే మనల్ని చూసి భయపడతది. ఏదో సినిమా వచ్చింది. దెయ్యాలను చూసి మనుషులు భయపడితే ఎట్ ది సేమ్ వే మనుషుల్ని చూసి దెయ్యాలు కూడా భయపడతాయన్నమాట. సో వచ్చాయి ఇలాంటి కొన్ని సినిమాలు. వచ్చాయి గదా! సో, అలాగా ఓ రకంగా చూస్తే ఆత్మలకు కూడా మనం అంటే భయం. ఎందుకంటే మన లోపల ఆ క్రూరత్వం వాళ్ళకి కనిపించిందనుకో, అమ్మ బాబోయ్! ఈడు నాకంటే డేంజర్‌లా ఉన్నాడని చెప్పి పారిపోతాయి అవి తిరిగి. సో, నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఎవ్వరున్నా, ఎవ్వరు లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు సింగిల్‌గా వచ్చావు భూమి మీదకి, సింగిల్‌గానే ఎళ్ళిపోతావు. ఆ టైంలో ఎవరినైనా కొంచెం కంపెనీ రావా పైకెళ్ళొద్దాం అని పిలుస్తామా మనం? లేదంటే ఆళ్ళొస్తారా మన కోసం? కంపెనీ ఇస్తాను అని చెప్పి. ఎవరు రారు గదా మన కోసం. నువ్వు ఎలోన్‌గా వచ్చావు భూమి మీదకి. ఎలోన్‌గా ఎళ్ళాలి. ఈ మధ్యలో ఉన్నదంతా ఏంటి అంటే డ్రామా అనమాట. భూమి మీద నువ్వు ఒక నాటకం ఆడటానికొచ్చావు. కొన్ని అనుభవాలు తీసుకుంటావు. గుంట నక్కలుంటారు, మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు, సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. ఏడవడం అంటే ఏంటి? నవ్వడం అంటే ఏంటి? ఇయన్నీ అనుభవాలు తీసుకోవడానికి నువ్వు భూమి మీదకొచ్చావు, తీసుకున్నావు. మళ్ళీ సింగిల్‌గా ఎళ్తావు నువ్వు. సో, కాబట్టి సింగిల్‌గా బతకడం కూడా నేర్చుకోవాలి మనం. అలా అని ఉండిపోమని చెప్పట్లేదు. నీవెవరైనా ఉంటే గుంపులో హ్యాపీగా ఉండు. ఆ టైంకి ఎవ్వరు లేరనుకో సింగిల్‌గా ఎంజాయ్ చెయి. నీతో నువ్వు హ్యాపీగా ఉండు. నీ కోసం మంచిగా పాటలు పాడుకో. నీకంటూ దొరికిన టైం అనమాట. నీ కోసం నువ్వు ఇచ్చుకునే టైం. పాటలు పాడుకో, డాన్స్ చెయ్యు.
సో డిపెండ్ అవ్వద్దని చెప్తాను. నేనేమంటానంటే డిపెండ్ అవ్వద్దు. నీకు షాపింగ్‌కి వెళ్ళాలి అంటే ఎవరో వస్తే నువ్వు షాపింగ్‌కి వెళ్ళటం కాదు. నువ్వు సింగిల్‌గా వెళ్ళిపో షాపింగ్‌కి. ఉంటే వెళ్తాం. లేదంటే లేకపోతే నువ్వు సింగిల్‌గా సింగిల్‌గా ఎంజాయ్ వెళ్ళిపోతాం. చేస్తావు అంతే. సో అలాగా మనల్ని వాళ్ళందరూ నన్ను అలా ఇరిటేట్ చేశారు కాబట్టి నేనేం చేశాను నేను, అరే! వీళ్ళు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళు నాతో కంపేర్ చేసుకున్నారు. ఫస్ట్ ఏంటి అంటే కంపేర్ చేసుకున్నారు. ఏంటి స్నేహ కొంచెం మంచి ఈవెంట్లు చేస్తుంది. మనకంటే మంచి బడ్జెట్లు తీసుకుంటుంది. అంటే నేను వాళ్ళకి ఈక్వల్‌గా ఉన్నాను కాబట్టి వాళ్ళు నాతో కంపేర్ అప్పుడు నేనేమన్నాను, అసలు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ అంతా ఏంటి అంటే వాళ్ళు కాదు. నేను. నేనెందుకు వాళ్ళ స్థాయిలో ఉన్నాను నేను అని చెప్పి ఇంకొంచెం పైకెళ్దాం అనుకున్నాను నేను. అప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా నీ స్థాయిలో ఉన్నోళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నేనే ఏంటబ్బా ఏ అనుష్కతోనా కంపేర్ చేసుకోగలనా? ఆమె ఎందుకు అక్కడున్నారు అసలు ఆలోచన కూడా ఎళ్ళదు నాకు. ఖచ్చితంగా. అవునా కదా! ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఏంటి అంటే నేను వాళ్ళకి ఈక్వల్‌లో ఉన్నాను. నేను ఎళ్ళిపోతాను పైకనుకున్నాను నేను. హైదరాబాద్ వచ్చాను. కొంచెం పైకెళ్ళాను నేను. పైకెళ్ళి హ్యాపీగా బతుకుతున్నాను నేను. ఇప్పుడు యాక్ట్రెస్ అయ్యాను. వాళ్ళందరూ ఇప్పుడు యాంకర్స్. నేను యాంకర్ కమ్ యాక్ట్రెస్ అయ్యాను. ఇప్పుడు యాక్ట్రెస్‌లో ఎవరైనా కంపేర్ చేసుకున్నారనుకో మేబీ హీరోయిన్ అయిపోతానేమో. ఆ! ఇప్పుడు వాళ్ళు చెప్పలేను. మాట్లాడతారా వాళ్ళలో ఎవరైనా? ఆ యాంకర్‌లో? గ్యాంగ్‌లో ఇద్దరు ఫోన్‌లు చేశారు అదే. మేము రియలైజ్ అయ్యాము. మేమేం తప్పు చేశామో మేము రియలైజ్ అయ్యాము. అని సెడ్ ఓహో! అవునా? ఓకే. నేను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసాను తప్పించి నేనేం తిట్టలేదు. వాళ్ళని ఏమి అనలేదు. చాలా ఎర్లీ రియలైజ్. ఓకే. ఫైన్. నీకు రియలైజేషన్ నాకు సక్సెస్ వచ్చినాక వచ్చిన రియలైజేషన్ నాకు అవసరం లేదు. నేను బాధలో ఉన్నప్పుడు రాని రియలైజేషను, నేను కష్టంలో ఉన్నప్పుడు రాని రియలైజేషన్ నా సక్సెస్‌లో నీకొచ్చిందా రియలైజేషను? సీరియస్‌లీ ఐ డోంట్ వాంట్ యూ. బట్ నాకు నీ మీద ఏం కోపం లేదు. బట్ నీలాంటి మనిషి నాకొద్దు. నేను కష్టంలో ఉన్నప్పుడు నిలబడినోళ్ళే నాకు కావాలి. నేను సక్సెస్ అయ్యాకొచ్చి నాకు నువ్వు ప్రేమ చూపిచ్చి నేను రియలైజ్ అయ్యాను. నా తప్పేంటో నాకు అర్థమైంది. వాళ్ళందరూ రాంగ్ అంటే నాకెందుకు నువ్వు? నాకు అవసరమే లేదు. అండ్ ఇంకొకటేంటో తెలుసా? ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళకి గొడవలొచ్చినా కూడా మన దగ్గరకొస్తారు. అలా వచ్చినోళ్ళు గూడా ఉన్నారు. నేను వాళ్ళని గూడా నా పక్కన పెట్టుకోను. ఎందుకంటే నాకు సింహం లాంటి 100 మందితో, 1000 మందితో సమానమైన ఒక పర్సన్ గావాలి. గొర్రెలు గాదు నాకు కావాల్సింది. సో, నేను ఎప్పుడు అంటే నా ఆలోచన మీద అదే ఉంటది. నాకు గొర్రెలొద్దు. ఎందుకు ఆ గొర్రెల్లో నేను ఒక గొర్రెనయిపోతాను తప్పించి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండదు. నేను అదే ఒక 100 మంది, 1000 మందితో సమానమైనటువంటి ఒక సింహాన్ని పెట్టుకుంటాను నేను నా పక్కనే. లాయల్‌గా ఉండే ఒక పర్సన్ పెట్టుకుందాం అని అనుకుంటాను. అలాంటోళ్ళే వస్తారు. మనం అనుకుంటాం, ఏందిరా నాకే ఎందుకు ఇలాంటోళ్ళు తగులుతున్నారంటే నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అలాంటి పర్సన్స్‌ని. యెస్. నువ్వు గట్టిగా అనుకో. అలాంటోళ్ళు మనకొద్దు. నాకు సింహం లాంటి ఒక ఫ్రెండ్ కావాలి అని. సింహం లాంటి ఒక హస్బెండ్ కావాలి. సింహం లాంటి ఒక వైఫ్ కావాలి. లాయల్‌గా ఉండే పర్సన్ కావాలని గట్టిగా అనుకుంటూ వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చేసారనుకో ఆల్రెడీ మన జీవితంలో ఉన్నారనుకో, నన్ను చేసేదేం లేదు. మాక్సిమం మార్చుకోవడానికి ట్రై చేస్తాము. మారలేదా, ఇంక మరీ కాంప్రమైజ్ అవ్వలేదు అనుకుంటే, అప్పుడు మన లైఫ్ ఏంటన్నది ప్లాన్ జేసుకోవాలి. మరీ కష్టపడి బండి లాగమని చెప్పను. అలా అని ఊరికే వదిలేయమని కూడా చెప్పను నేను. అప్పుడు బట్టి మీ సిట్యుయేషన్స్ బట్టి. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడినా కాంట్రోవర్సీ‌లు అవుతున్నాయి. ఏదో ఒక గోల. మళ్ళీ కింద కామెంట్‌లో మొగుడు పెళ్ళాలను విడిపోమంటావా అని కొంతమంది తిడితే, ఎంత కష్టమైనా కలిసుండాలా, చచ్చిపోవాలని కొంతమంది తిడతారు. ఈ తలకాయ నొప్పులు కాదు. మీకెలా అనిపిస్తే అలా చేసుకోండి ఫైనల్లీ. ఎవరున్న సిట్యుయేషన్ నుంచి వాళ్ళు పైకి రావాలి. అంతే. యాహ్! మరి ఖాళీ ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీ ట్రిప్స్ అని ప్లాన్ చేస్తూ ఉంటారా? హ్మ్. మీరు, మీ హస్బెండ్ అలాగే మీ బాబు? వెళ్తాం గదా! మొన్న రీసెంట్‌గానే మదురై, రామేశ్వరం ఇలా ఒక స్పిరిచువల్ ట్రిప్ చూసా. నేను వేసాను. వాట్సాప్ స్టేటస్‌లో చూసా. అంటే ఆల్మోస్ట్ నేను ట్రిప్పుల్లోనే ఉంటాను మీకు తెలుసు. మీరు ట్రిప్పుల్లో ఉంటారు. మిమ్మల్ని మేము ఎప్పుడు ట్రిప్పుల్లోనే చూస్తాం. చూస్తాను. అంటే ఫ్యామిలీ కూడా వస్తాం. ఫ్యామిలీతో ఉండడం అనేది. మిమ్మల్ని ఎలా చూస్తామంటే మీరొక్కరే ట్రిప్‌లో ఉంటారు. ఒక్కొక్కసారి మీ అబ్బాయితో ఉంటారు. ఒక్కొక్కసారి మీ హస్బెండ్‌తో చూస్తూ ఉంటాం. సో, ముగ్గురు ఉన్నది చూసింది మొన్న లాస్ట్ టైమ్ అక్కడికి వెళ్లారు కదా! ఆ ఒక్క ట్రిప్పే చూసా. నార్మల్‌గా నేను నా ఈవెంట్స్‌కి తీసుకెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు తను హాస్టల్‌లో ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ కొడైకెనాల్ నా బర్త్‌డే రోజు కొడైకెనాల్ ఈవెంట్ చేశాను నేను. నార్మల్‌గా అయితే వాళ్ళిద్దరు అవైలబుల్ ఉంటే వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపోతాను నేను. బట్ మా బాబు హాస్టల్‌లో ఉన్నాడు. మా హస్బెండ్ ఏమో మెడిటేషన్ వర్క్స్‌లో తను బిజీ ఉన్నారు. సరే ఇంకా ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయ్యారు కాబట్టి ఇంకా నేను సింగిల్‌గా ఎళ్లి ఈవెంట్స్ చేసుకొస్తున్నాను నేను. సో, ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఒక ఉంటారు. ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే డెఫినైట్లీ ఫ్యామిలీ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. ఓహ్! ఎంత బిజీ ఉన్నా కూడా ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆ టైం పెట్టుకొని ఇప్పుడే కదా మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా యెస్. పెద్దయిపోయి, ముసలైపోయి, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఏముంటాయి మెమోరీస్. ఈ టైంలోనే కదా మనకు మనం టైం పెట్టుకోవాలి. సో, ఫ్యామిలీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. నో డౌట్ డెఫినైట్‌లీ. అబౌట్ దట్. బట్ ఎవరికైనా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అంతే. అంతే గదా! సో, ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ కాబట్టి నేను ఆ ఫ్యామిలీ కోసమే ఇంకొకటేంటి అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను బిజీ అయ్యి కొన్ని రోజులు నేను వర్క్‌లో ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ కోసమే ఇది కూడా ఓ రకంగా చెప్పాలి అంటే. నాకు డబ్బులొస్తేనే కదా నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను. సో, ఇది కూడా ఫ్యామిలీ కోసమే ఓ రకంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని
ఒక అబ్బాయి వచ్చి మీ దగ్గర వచ్చి నువ్వే నా ప్రాణం అంటే ఇమీడియట్గా నమ్మకండి. ఎందుకంటే కొంత ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఆ పర్సన్ని. ఆ పర్సన్ అబ్జర్వ్ చేసిన తర్వాత నిజంగానే అంటే ఇప్పుడు మనం నిజంగా అతిలోక సుందరిలా ఉన్నామో లేదో తెలీదు. వాడొచ్చి చెప్తాడు, "ఒకసారి మన ఇంట్లో అద్దం ఉంటది కదా! ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్." అబ్బాయిలైనా అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెసే నడుస్తుంది. రిలేషన్ అంతా కూడా బిజినెసే నడుస్తుంది. ఇట్లా చెప్తున్నాను ఐయామ్ సో సారీ. నేనెందుకు సారీ చెప్తున్నాను అంటే, ట్రూ మాట్లాడితే, ఫ్యాక్ట్ మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టే చెప్తున్నాను నేను. సో, ఎవరైనా మీకొచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ యాక్సెప్ట్ చేయకుండా ఫస్ట్ ఆ పర్సన్‌ని అబ్జర్వ్ చేయండి. ఆ పర్సన్‌కి దేనితో పని? మీ మీ మనసుతో పనా? లేదంటే ఇంకో దాంతో ఏమైనా పనా? ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అలానే ఒక అబ్బాయిలు గూడా ఆ అమ్మాయి మీ దగ్గరొచ్చి ప్రపోజ్ చేస్తుందంటే, ఆ అమ్మాయికి నీ పర్స్‌తో పనా? నీతో పనా? అన్నది కూడా చూసుకోవాలి. సో, కాబట్టి లైఫ్‌ని తొందరగా స్పాయిల్ చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మోసపోయారు అనుకుంటే, అదొక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోండి గానీ చచ్చిపోవద్దు. అండ్ ఇంకొకటేంటి అంటే, మీరు నిజంగా ఇద్దరు ట్రూగా లవ్ చేసుకున్నారు. ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. వెయిట్ చేయండి కొన్ని రోజులు. అంటే ఇది నాకు ఇందాక ఒక న్యూస్ చూసాను. ఇద్దరు సూసైడ్ చేసేసుకున్నారు. కొంతమంది అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటున్నారు. చావు అన్నది పరిష్కారం కాదు లైఫ్‌లో. నేనెప్పుడో చిన్నప్పుడు ఒకసారి చచ్చిపోదాం అనుకున్నాను నేను. నా హెల్త్ ఇష్యూస్ వల్ల, నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకొద్దు ఈ లైఫ్ చచ్చిపోదాం అనుకున్నాను. బట్ ఆ రోజు నేను వెయిట్ చేశాను. ఏదైనా పోస్ట్‌పోన్ జేసుకోవాలి. ఈరోజు నీకు చచ్చిపోవాలని ఆలోచనొచ్చిందా? ఈరోజు నీకు ఒక పని చేయాలని ఆలోచనొచ్చిందా? అదే మీరు 1 వీక్ తర్వాత చేద్దామని పెట్టుకోండి. ఆ 1 వీక్ తర్వాత కూడా మీకు అలానే అనిపిస్తే చచ్చిపోండి అప్పుడు. కానీ 1 వీక్ పోస్ట్‌పోన్ జేసుకోండి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్కటే లైఫ్ కదా! మళ్ళీ రాదు. అండ్ అండ్ మనల్ని 20 ఇయర్స్, 25 ఇయర్స్ మన పేరెంట్స్ వాళ్ళ ప్రాణం పెట్టి, వాళ్ళు తినకుండా మనకి ఫుడ్ పెట్టి పెంచారు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చినోళ్ళ కోసం మనం ఎంత స్ట్రగుల్ అయిపోయి, నీ యొక్క 10 రోజులు, నీ యొక్క నెల రోజుల, నీ సంవత్సరం ప్రేమకు నువ్వు చచ్చిపోతే, నీ మీద సంవత్సరాలు బడి ప్రాణం పెట్టి వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళేమైపోవాలి? నీ ప్రేమ నీకెక్కువ. మరి నీ తల్లిదండ్రుల ప్రేమ? అంటే ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు మనకి మనమే. నిన్న కాక మొన్న పరిచయమైనోళ్ళ కోసం మనం బాధపడిపోయి చచ్చిపోవాలనుకుంటున్నాము. మరి మన మీద ప్రాణాలు పెట్టుకున్న మన పేరెంట్స్ ఏంటి? సో, ఈ మెసేజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్నాను. సో, ఇందులో ఏమైనా ఉంటే తప్పులుంటే క్షమించండి. బట్ ఒక్కటే లైఫు. ఏదైనా చేయాలి అనుకుంటే పోస్ట్‌పోన్ జేసుకోండి. ఈరోజు జేయొద్దు. ఏం జేయాలనుకున్నా గూడా ఈరోజు జేయొద్దు. కొంచెం పోస్ట్‌పోన్ జేయండి. ఇలాంటి టక్కుమని షార్ట్ టెంపర్ డెసిషన్స్ అనేవి ఆపేసి గ్యాప్ తీసుకొని డెసిషన్ తీసుకుంటే లైఫ్ చాలా బావుంటది. దట్స్ ఇట్. ఇంతకీ థాంక్ మీది యూ. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? ఆయన ప్రేమించాడు. నేను పెళ్లి చేసుకున్నాను. డిఫరెంట్ ఆన్సర్ కొత్తగా ఉంది. అంటే ఆయన ప్రేమ అని మా ఇంటికి అప్రోచ్ అయితే, ప్రేమెందుకులే పెళ్ళే చేసుకుందాం అని పెళ్లి చేసేసుకున్నాం. ఓహ్! వావ్! చాలా తెలివిగా ప్లాన్ చేశారయితే మీరు. థ్యాంక్ థాంక్ యూ యూ. సో మచ్.